శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర. నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు ఒక గొప్ప ప్లేస్లో ఉన్నాం, ఒక చారిత్రాత్మక ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే మీకు ఏం కనబడకపోవచ్చు, కానీ ఇప్పుడు కెమెరా తిప్పిన తర్వాత మీరు చూస్తే షాక్ అవుతారు. శివరాత్రికి ముందు వారం రోజుల ముందు ఒక ప్లేస్లో జాతర జరుగుతుంది. అదన్ని ఏమంటారంటే శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి జాతర అంటారు. ఆ ఊరి పేరు చెప్తే మీరు షాక్ అయిపోతారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కాలపల్లి అనే గ్రామంలో శివుడు కొన్ని వందల ఏళ్ళ కిందట వెలిసిండు. మరి ఇక్కడికి వస్తే భక్తులు ఏం కోరుకున్న అవుతుందట. కొద్దిమందికి పిల్లలు కాని వాళ్ళకు కూడా పిల్లలు అయ్యారని, పెద్ద కోటీశ్వరులు కూడా ఎక్కడెక్కడనో తిరిగితే దావుకన్లలో తిరిగిన పిల్లలు కాకపోయినా ఇక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకొని మొక్కిన తర్వాత పిల్లలు అయిన వాళ్ళు ఉన్నారట. మరి మనకు బాలు అండ్ వాళ్ళ టీము పూజారి వాళ్ళందరూ వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కాడ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ జాతరకు సంబంధించి ఇప్పుడు మనం ముల్కాలపల్లి గ్రామంలోనే ఉన్నాం. ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే యాదవుల జనాభానే దాదాపు 90% పైగా ఉంటుందట. మరి ఇక్కడ చాలామంది యువత ఉన్నారు. ఆ యువత వల్లనే ఈ గుడి డెవలప్ అయింది అంటున్నారు. ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు, శివభక్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ వీళ్ళని పరిచయం చేసుకొని మనం కూడా దేవుణ్ణి దర్శనం చేసుకుందాం. ఓం నమః శివాయ అని రాసిరు, మీరు అక్కడ చూడవచ్చు. ఇక్కడ అనేక జాతర జరుగుతుంది అన్న. నమస్తే అన్న. నమస్తే సాయి అన్న. నమస్తే సర్పంచ్ అన్న. అన్న రండి. వీరన్న రైట్. బాలు. వీళ్ళందరితో కూడా వీళ్ళందరి వల్ల ఇప్పుడు ఈ దేశంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా కాబోతుంది. ముందు చైర్మన్ సాయి యాదవ్ అన్నతోని మాట్లాడదాం, తర్వాత సర్పంచ్తో మాట్లాడిద్దాం, తర్వాత బాలుతో మాట్లాడిద్దాం. ఇదంతా చూడొచ్చు. ఇదంతా కూడా తెలవాలి అందరికీ. సాయన్న, గతంలో కంటే ఇప్పుడు అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. అంటే ముల్కాలపల్లి ఇప్పుడు శివుడికి సంబంధించి ఏందని స్పెషాలిటీ ఏంది, మీరు ఏం కష్టపడి ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి. అంటే యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కపల్లి గ్రామంలో పుణ్యక్షేత్రం అంటే శ్రీ బ్రహ్మరాంబ గుల్లకేత మల్లికార్జున స్వామి ఆలయం. దాదాపు 600 ఏళ్ళ క్రితం నిలిచిన స్వయముగా శివలింగమై పుట్టులింగమై నిలిచిన స్వామివారు. ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే ఏ కోరిక కోరుకున్నది స్వామివారికి ఖచ్చితంగా నెరవేరుస్తారని ఇక్కడికి వచ్చినట్టు భక్తులు ఈ రాష్ట్రాన్ని కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా ఈ స్వామివారికి భక్తులు ఉన్నారు. ఏటా శివరాత్రి వారం ముందుగా ఈ బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా కొనసాగుతాయి అన్న. మీరు చాలా కష్టపడరని తెలిసింది. అంటే ఎట్లా కోఆర్డినేట్ చేసుకున్నారు అంటే అన్న, ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇది నార్మల్ ప్రాంతం మన చిన్న గ్రామం. ఇది మాకు వాస్తవానికి చాలా ఇంకబడి ఉంది. కొమరవెల్లి కన్నా ఈ విగ్రహం చాలా రూపం, మన వీరభద్ర రూపం ఉంటుంది. వీరభద్ర రూపం కొమరవెల్లి కన్నా ఇంకా హైట్ ఎక్కువనే ఉంటుంది విగ్రహం, కానీ డెవలప్మెంట్ లేదన్న మాకు. ప్రభుత్వానికి ఏం చెప్తారు మరి, మీరు ఏమన్నా రిక్వెస్ట్ చేస్తారా? కాదన్న, ఇంత పెద్ద విగ్రహము ఈ ప్రభుత్వం కూడా పట్టించుకొని ఈ గుడిని డెవలప్మెంట్ చేయాలని కోరుచున్నామన్నా. యాదాద్రి నరసింహస్వామి లాగా అట్లా కావాలన్నా, అట్లా కావాలన్నా. అవునా, అంత కాకుండా సగం అన్న కావాలి. సగమైన మీకు అన్న దండం పెడితేనే అది కావాలన్నా. చాలా ఏళ్ళ నుంచి అన్న, చాలా ఇంకా పడిపోయింది అన్న. మీరు చెప్పండి సర్పంచ్ సాబ్. అందరికి నమస్తే. ఇది యాదాద్రి భువనగిరి తుర్కపల్లి మండలం తుల్కల్పల్లి గ్రామ పంచాయతీ. ఇది మళ్ళీ పెళ్లి బానోత్ వీరన్న, గోలి వీరన్న. నేను సర్పంచ్ గా పోటీ చేశాను. ఒక్కటే ఖాళీ కాంప్లైంట్ ఇక్కడ వేసి నేను 500 మెజార్టీతో గెలవాలని ఒక్కటే కోరుకుంటే 500 మెజార్టీ కన్నా ఒక్క ఓటు కాదు ఇంకా ఎక్కువ పడ్డాక నాకు అయితే తెలిసింది. కంపల్సరీ దేవుడు మాత్రం మాకైతే మాత్రం ఫుల్ చేసిండు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుకుంటాం ఏంటంటే, మా దేవుడు ఖాళీ పుట్టమన్నతో చేసిన దేవుడు అంటే చాలా దేవుడు అంటే ఒక్క ఖాళీ ఒక కోరిక, ఒక కొబ్బరికాయ కొట్టి ఒక ముడుపు కట్టిపోయినావు అనుకో, నీకు 6 నెలల మాత్రం కంపల్సరీ జరిగిపోతుంది. కాబట్టి మాకు కొంచెం వెనకబడి ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి ఏమైనా కోరుకోవాలనుకుంటున్నాం. రైట్. ఇంకా మీరు పూజారి మాట్లాడతారా? బాగాలేదు మాట్లాడతారా? మీరు మాట్లాడదు. మా పూర్వీకులు మా తాతల కాలం నుంచి 500 సంవత్సరాల గుండమైన శ్రీనివాస్ యాదవ్.
మా తాతల కాలం నుంచి పూర్వీకుల నుంచి మా తాతలు సేవ చేసుకుంటా గుర్ర కాసుకుంటా గుర్ర పాలతో పూజ చేసుకుంటా ఆ విగ్రహాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పూర్వీకులు స్థాపించారు. అదే ప్రకారంగా మేము పోతున్నాము. ఈ గుడి ఇంకా చాలా డెవలప్మెంట్ కావాలని నేను ఈ గవర్నమెంట్ కోరుకుంటున్నాను. రైట్ అన్న, మీరు ఏం చెప్తారు బాగా? అన్న, నా పేరు బాలు యాదవ్ అన్న, మాది ముల్కల్పల్లి గ్రామం. మా తాతల ముత్తాతల కాలం నుంచి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయన్న. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నామన్న. ఈ ఉత్సవాలు వచ్చినాయి అంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా ఒక వారం రోజుల ముందే మా ఊళ్ళో పండగ వాతావరణం వస్తుంది. చాలా మంచి టెంపుల్ అన్న. వాస్తవానికి ఎవరేం కోరిక కోరుకున్నా కానీ ఆ కోరికలు నెరవేర్చే దేవుడు. పాస్ కావాలంటే పాస్ అయిపోతాము, జాబ్ కావాలంటే జాబ్ వస్తుంది, పిల్లలు కావాలంటే పిల్లలు వస్తారు. మనం ఉద్యోగస్తులం కావాలంటే ఉద్యోగం కూడా వస్తుంది, రాజకీయ నాయకులం కావాలంటే రాజకీయ నాయకులు కూడా అవుతారు. కాబట్టి చాలా మంచి టెంపుల్. దీనికి మా గౌరవ ఆలేరు శాసనసభ్యులు బీలైలన్న గారు కూడా మాకు 20 లక్షలతో సీసీ రోడ్ మంజూరు చేయడం జరిగింది. 20 లక్షలతో చుట్టూ సీసీ రోడ్ వేసినాం. ఎల్లమ్మ గుడి దగ్గర సీసీ వేసి బాగా డెవలప్మెంట్ చేసినాం. మాకు అదేవిధంగా సత్రం కూడా మంజూరు చేసిండు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మీ గుడిని నా సొంత ఊళ్ళో ఏ విధంగా అయితే ఊరిని దేవుళ్ళని డెవలప్ చేసుకుంటూ అదే విధంగా డెవలప్ చేస్తాను మాట ఇచ్చిండు. ఇప్పుడు 4 గంటలకు కూడా వస్తుండు. ఇంకా అన్నగారికి కూడా మేము మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్న, మీరు కూడా వచ్చినందుకు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి వచ్చినందుకు అన్న మా విలేజ్ రా అనగానే మీరు ఎంత బిజీ టైంలో కూడా మీరు వచ్చినందుకు మీకు కూడా ప్రాధాన్యవందనాలు తెలియజేసి ప్రతిసారి ఇదే విధంగా రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మల్లన్న కోరుకుంటూ, నువ్వు కూడా భవిష్యత్తులో మల్లన్న దర్శనానికి వచ్చినావు, మల్ల సంవత్సరానికి ఇంకా ఉన్న స్థాయిలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మల్లన్నను కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మీరు ఎవరైనా చెప్పండి, ఐలేష్ అంటే ఇక్కడ ఎవరైనా మొక్కున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు మీకు ఎవరికైనా మంచి జరిగిన వాళ్ళు ఎవరైనా? గతంలో కూడా చాలా వాటి కూడా డాక్టర్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చినా గానీ వాళ్ళకి పిల్లలు కాకుండా కానీ ఇక్కడ పిల్లలైంది డాక్టర్లకే ఆయన పేరు ఏలూరు భానుచంద్ర అని చెప్పేసి ఇక్కడ మన స్వామివారికి కూడా చాలా వరకు డొనేట్ చేసినాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా చాలా వరకు నుంచి కూడా మా పెద్దలు మా ముత్తాతల నుంచి కూడా ఇక్కడ పుట్టులింగం మల్లికార్జున స్వయం ఒక 500-600 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఏంటంటే మా యూత్ వచ్చినప్పుడు సంది మేము అందరం కలిసి ఒక ఐక్యతతో మా చైర్మన్ గారు పూజారి ఆధ్వర్యంలో అందరం కలిసి పోతా ఉన్నాం. మీలాంటి రిపోర్టర్లని మీ ఓయిజోయిస్ లాంటి కలవడం వారి ద్వారా మాకేంటంటే ప్రభుత్వం నుంచి స్వామివారికి ఏమన్నా ఇక్కడ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి మీరు మీ దగ్గరకు వచ్చిన మీరు మాకు సహకరిస్తే ఇలాగే మీ నుంచి కూడా ఎమ్మెల్యేల గారిని మినిస్టర్ మీకు చాలా మా అక్కడ పరిచయాలు ఉంటాయన్న. మీ పిఎంఆర్ టీవీ తరపు నుంచి కూడా మా దేవికి అంతతో మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ మల్లికార్జున స్వామి ఎలాగ మీకు ఎలవేళ మీకు కూడా ప్రమోషన్ ఉండాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మైపాల్ యాదవ్ అంటే అన్ని విధాలుగా మంచి మీరు అన్ని విధాలుగా చేస్తూ ఉన్నారు. మీరు చాలా అప్రోచ్ కావడం మాకు సంతోషకరం. మేము పిలిచినట్టు కాదు, మల్లికార్జున స్వామి పిలిపించినట్టు మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి అన్న మీరు కూడా మీ ఛానల్ నుంచి మాకు సహకారం ఉండాలి. మా దేవుడు డెవలప్మెంట్ కొంచెం అయిపోయింది, దానికి కూడా మీరు కొంచెం సహకరించాలని మేము కోరుచున్నాం. సూపర్ అన్న, సూపర్, థ్యాంక్ యూ. మనం అందరం కూడా ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్దాం, దర్శించుకుందాం. ఇదో చూడొచ్చండి, ఒక కారులో పెద్ద దండ వేసుకొని మరి వచ్చిర్రు. మరి ఏంది స్పెషాలిటీ ఏంది ఎప్పుడు ఇదాకైతే మనం చూడలేదు. అన్న మీదేనా కారు? అన్న నమస్తే, మీరేనా? చెప్పండి అన్న, ఇంత పెద్ద దండ వేసుకొని వచ్చిర్రు అంటే ఏందన్నట్టు నాకు అర్థం కాలేదు. ప్రతి సంవత్సరం మల్లన్నకు మేము అనుకున్న కోరికలు నెరవేర్తున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం వేస్తాం. మల్లన్నకు ఒక పొద్దు, ఆదివారానికి ఒక పొద్దును, సోమవారం ఒక పొద్దు ఉంటాం. గజమాల ఎంతమని ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఇప్పుడు 5 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాం. అనుకునే భగవాన్ దేవాలి చల్లగైతే బతున్నాం. సాయి మా చైర్మన్ ఆయన దేవాలి, సరే ఆయన చెప్పిన కోరిక ప్రకారం మేమైతే చేస్తా ఉన్నాం. మీ పేరేం పేరు అన్న? మల్లేష్, పుట్ట మల్లేష్. ఏ ఊరన్నా? తుర్కపల్లి. మీరు ప్రతి సంవత్సరం 5 ఏళ్ళ నుంచి వస్తుంటారు. ఏం కోరుకుంటారు? ఏమైంది ఒక్కటి చెప్పతారా? అందరు కుటుంబంలో అందరు సంతోషంగా ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏదైనా ఇంకా మీరు ఏదైనా కోరుకుంటే బిజినెస్ పరంగా అంటే ఏమిటంటే సరే మాకు కార్కి ఇస్తుండే బాగుంది వాళ్ళు అందరు క్లియర్ అయిపోయింది. ఇంకా ఎమ్మెల్యేనా? అవునండి, మరి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి కూడా దర్శించుకోవాలని కోరండి. మరి బాగుంది, అందరూ ముఖ్యమంత్రి వచ్చినట్టు అంత డెవలప్ అవుతుంది కదా. అదే రేవంత్ రెడ్డి గారు కూడా మరి సదర్లోకి వెళ్ళి మరి యాదవ్లకు కూడా మరి పండగకు రాష్ట్ర పండుగ గుర్తించిర్రు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు మరి ముల్కాలపల్లికి వచ్చి మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబని కూడా వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా వచ్చి దర్శించుకొని మరి ఈ గుడిని డెవలప్మెంట్ ఎట్లయితే కుమరవెల్లి, వేములవాడ, యాదాద్రి నరసింహస్వామి ఎట్లయితే చేసిర్రో దాంట్లో సగంలో సగం అన్నా చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం కొంచెం జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు చర్యలు అంటే వాళ్ళు శ్రద్ధ తీసుకొని బడి కంటే కూడా గుళ్ళను డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు నేటి సమాజంలో విలువలు పడిపోతున్నాయి. మరి భక్తులు పెరగాల్సిన అవసరం ఉంది, విలువలు పెరగాల్సిన అవసరం ఉంది. భక్తులు పెరిగారు కానీ డెవలప్మెంట్ లేదు. కాబట్టి ఇదంతా డెవలప్ చేసి ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఎట్లయితే వాళ్ళు రాయలసీమలో ఎట్లయితే చేసుకుంటారో అట్లా మన తెలంగాణలో కూడా గుడులను కూడా
ఎంతో డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనం కూడా దేవుడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. ఇంకా చాలా మంది భక్తులను కూడా చూపిద్దాం. కూడా మాకు కొంచెం దయ చూపితే ఇక్కడ కూడా ఆ యాదగిరి గుట్ట నరసింహస్వామి దయ వల్ల ఇక్కడ మల్లన్న దేవుని దయ వల్ల మాకు కూడా కొంచెం ఫండ్స్ అది చేస్తే కొంచెం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తే ప్రాంతం డెవలప్ అవుతుంది. ఇక్కడ వ్యాపారాలు జరుగుతాయి, వ్యాపారాలు అన్ని విధాలా సన్నగా ఉంటది. దేవుడు మంచి నమ్మకమైన దేవుడు. మేము ఏ దవాఖాన కూడా పోలేదు, మా తాతలు ముత్తాతలు కూడా ఏ దవాఖాన పోలేదు. ఈ దేవుని దగ్గర నిద్ర చేసి ఆ తీర్థం తీసుకుంటే మాకు సర్వ రోగాలు పోయేది. మా జీవాల మీద తల్లుకున్నా, మా పొలాల మీద తల్లుకున్నా, మేము అసలు ఇప్పుడు దవాఖానలు అయినాయి కానీ తప్ప అంత ముందుకు ఒక 100 సంవత్సరాల కింద ఈ దేవిని నమ్ముకునే పోయారు మా తాతలు. అమ్మా సర్పంచ్ సార్ చెప్పండి, మీ పేరేం పేరమ్మా? నా పేరు కూలి బానోతు కూలి గ్రామ సర్పంచ్. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు మీరు? ఎట్లా దేవుడి గురించి ఏం చెప్తారు? దేవుడి గురించి చెప్పాలంటే నమ్ముకున్నాయి అన్ని నెరవేరుతాయి. నేను కూడా ఇప్పుడు 26 ఏళ్ళు నా పెళ్ళి. 26 ఏళ్ళు అప్పటి నుంచి నేను నమ్ముకున్న అన్ని నెరవేరుతున్నాయి. నా పెళ్ళైన ఇప్పుడు 26 ఏళ్ళ సంది అన్ని నెరవేరుతున్నాయి. ఏ కోరిక అవును. నా కొడుకు పుట్టాలనుకున్నా కొడుకు పుట్టిండు. మా ఆయన ఫస్ట్ లో డ్రైవర్ కావాలన్నాము, డ్రైవర్ అయ్యిండు. ఓనర్ కావాలన్నాము, ఓనర్ అయ్యిండు. ఇప్పుడు నేను సర్పంచ్ కావాలన్నా సర్పంచ్ అయ్యిండు. అంతా మల్లికార్జున స్వామి దేవుడు దేవల ఇప్పటికీ అయితే నేను మాత్రం కోరుకున్నది అన్ని నెరవేరుతున్నాయి నాకు. రైట్. మరి ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏం చెప్తారు? ఏమైనా డెవలప్ చేయమని రిక్వెస్ట్ చేస్తారా? రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు డెవలప్మెంట్ అయితేనే కదా కొంచెం ఇంకా అవును. ముఖ్యమంత్రి రావాలి, ఎమ్మెల్యే అన్న కూడా రావాలి ఇక్కడికి. ముఖ్యమంత్రి సారు ఎప్పుడైనా యాదగిరిగుట్టకి వెళ్తుండే కదా, ఇక్కడ కూడా ఒకసారి వచ్చి మా టెంపుల్ కి ఒకసారి చూసి ఒకసారి ఆసి వస్తే కూడా మాకు కూడా ఎంతో సంతోషం ఉంటది. కాబట్టి మేము ముఖ్యమంత్రి ఏం కోరుకుంటున్నాం అంటే అధికారుల పార్టీ ఉన్నాం, ముఖ్యమంత్రి మేము కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్నే. కాబట్టి సార్ ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా మా గుడికాడ రావాలని కోరుకుంటున్నాం. రైట్ అమ్మా, రైట్. ఇక్కడ మా ఎండి గారు సార్ ఇట్లా మాట్లాడతారా? నమస్తే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఏం పేరు అన్న? నేను వెంకటేశ్వర్లు, మండల పంచాయతీ ఆఫీసర్ ఇక్కడ. ఎవ్రీ ఇయర్ చాలా నేను కూడా వాస్తవంగా మల్లన్న భక్తున్నే. వచ్చినాక చాలా అసలు మన మండలంలో జిల్లాలోనే పెద్ద జాతర భక్తులు. ఎందుకంటే నేను కూడా హైదరాబాద్ నుంచి వస్తా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎట్లా అంటే అనుకున్నది జరుగుతుంది అనేది బలమైన నమ్మకం కాబట్టి అందరూ ఈ విధంగా వస్తారు. కాబట్టి మీ ద్వారా కూడా మీరు అడిగారు కదా, ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నాయకులను ఎవరైనా కూడా ఇటువంటి హిస్టారికల్ ప్లేస్ని డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా మీ ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మంచి ఇంకా కూడా డెవలప్ అయితే ప్రజలకు కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి చూస్తుంటాను. చాలా మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. నేను చూస్తుంటా. మా ములకలపల్లి గ్రామ పంచాయతీ నందు దాదాపుగా 80% యాదవ వంశస్థులే ఉన్నారు. ఈ యాదవ వంశస్థులు అందరూ వాళ్ళ కులదేవునిగా మల్లన్న స్వామి గారిని కొలుచుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ భగవంతుని మీద ప్రగాఢమైన విశ్వాసం ఉన్నది. అదే విధంగా కోరిన కోరికలు నెరవేర్చాలన్న నమ్మకం ఉన్నది. మీరు ఒగ్గు కళాకారులనా? పాటలు పాడతారా? ఏం పేరు మీ పేరు? బాలయ్య. మీ వయసు ఎంత? 70 దాటినావు. కేసీఆర్ కంటే పెద్దోడివే. ఆయన 6 నెలలు పెద్ద నాకైతే. కేసీఆర్ 6 నెలలు పెద్ద, చిన్న నాకైతే. ఇక్కడ చిన్నోడు. ఆయన నేను ఒకటే క్లాస్ చదివాను. కేసీఆర్ నువ్వు? కేసీఆర్ మరి నాకంటే పెద్దనే ఆయన. సేమ్ ఏజ్. మీకంటే 6 నెలలు చిన్నోడే. అయితే మీరు పెద్ద మనుషులు. ఇప్పుడు నాకు తెలిసి 70 ఏళ్ళోళ్ళు ఊరికి 70 మంది కూడా లేరు. 70 లేదు, 60 లేరు, చూద్దామన్నా 50 కూడా కనబడతలేరు. లేరు. ఒకప్పుడు అంటే 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 70 ఏళ్ళు అని చూస్తే అది ఒక వింత అయిపోయింది ఇప్పుడు. వింత. అయితే మా తాతలకు వచ్చేది దేవుడు. కొమరవెల్లి ఫస్ట్. కొమరవెల్లి నకాశల్లో తోలుకొచ్చి కొమరవెల్లి ఫస్ట్ ప్రారంభం అయింది. అయినాక ఏం చేసారు, మా తాతలకు దేవుడు వచ్చేది. ఈడికెళ్ళా ఆడదాకా కన్నేసారు. అప్పటిది ఎక్కడి రాజ్యం, ఆడొక్కో గుడి ఒకటి. ఆడికి వాళ్ళని తీసుకొని వచ్చిండు. తీసుకొచ్చి ఆడ చేసే వరకల్లా వీడికి రాగానే చేసాం మంచిగా అయింది, అహంకారంగా అయింది. అది పేద ఉంది ముఖం ఇప్పుడు చూసినా కానీ ఇక్కడ అహంకారంగా ఉంది. పబ్లిక్ బాగా చూసారు, ప్రజలు బాగా వచ్చేది. అప్పుడు ఆనందంగా మంచిగా వైభవంగా ఉండే. ఇప్పుడు అన్ని గుడి ఊరికి గుళ్ళు అయినాయి కానీ అప్పుడు ఒక్క గుడి లేకుండే, ఎన్నో ఒకటి ఉండే. వాడు ఉగ్గు కథ మంచిది, మంచిది. వాడు మల్లన్నకు సంబంధించి ఒక 2 నిమిషాలు. రారమల్లన్న పోరమల్లన్న రమణి కొట్టోల దండ తేరమల్లన్న.
ఎడక్క పర్వతము ఎక్కెక్కి చూడంగా మొక్కితని శావా దక్కు మల్లన్న రారమల్లన్న పోరమల్లన్న రమణి కొత్తోల దండ తెరమల్లన్న అబ్బ మల్లన్న అయి మల్లన్న ఆదుకోవయ్య కూర వెళ్ళి మల్లన్న. మరి ఇప్పుడు ములకలపల్లి మల్లన్న అనాలి మరి. ములకలపల్లి మల్లన్న వస్తా చూడు అంతే కదా. నెక్స్ట్ పాట కట్టేటప్పుడు అయి మల్లన్న అబ్బ మల్లన్న ముచ్చట నువ్వు ములకల పెళ్లి మల్లన్న. గుడి చుట్టూ గుండాలు నీ గుళ్ళ దీపాలు మేలుగంగా అటు రోజు పాజ వచ్చి ఆనందంగా ఉండే అన్న మల్లన్న రార మల్లన్న ముందుగా రావయ్యా ములకల పెళ్లి మల్లన్న. బా ఏం చదువుకున్నారు మీరు? ఎంతవరకు చదువుకున్నారు? నాకు రాలే రాలే వాళ్ళు కూడా రావు. స్కూల్కి పోతా రాగిన కానీ ఇవి వస్తాయి. స్కూల్కి పోలే అంటున్నా. పోలే ఇవి వస్తాయి. ABCDFGHIJKLMNOPQRSTUVUW అసలు మామూలు టాలెంట్ బాబు. ఒక్కొక్కరు పుస్తకాలు చదివిన వస్తలేదు, నువ్వు స్కూల్కి పోకుండా పాటలు చూడకుండా వాడుతున్నావు. మెమరీ పవర్ బాగుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 19 20. మీరు కేరళనమ్మా? నమస్తే అమ్మా. తెలుగు వస్తుందా కొంచెం అన్నా? తెలుగు కొంచెం కాదు, నేను పట్టుకుంటాం. నమస్కారం, నా పేరు విజయ. నేను ఇక్కడ స్కూల్లో ప్రిన్సిపాల్ గా 20 సంవత్సరం నుంచి పనిచేస్తున్నా. 20 సంవత్సరాలు? 20 సంవత్సరం నుంచి పనిచేస్తున్నా. మాది ములకలపల్లి గ్రామం. మల్లన్న గుడిలో ఆ 20 సంవత్సరం నుంచి ఫస్ట్ పూజ నాదే జరుగుతుంది. మీదే? ఎట్లా? ఫస్ట్ పూజ నాదే ఇక్కడ. ఫస్ట్ నాకు ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మల్లన్న నమ్ముకున్నాము, అప్పటి నుంచి ప్రతిసారి పెద్దలందరూ, పెద్ద మనుషులు కూడా ఈ చిన్న పిల్లల్లాగానే నాతో ఉంటారు. స్కూల్ పిల్లల్లాగానే వీళ్ళందరూ చాలా ఐక్యతతో మంచిగానే ఉంటారు. కలిసిమెలిసి ఒక ఇంట్లో వాళ్ళట్టు ఉంటాం మేమందరూ. కానీ ఫస్ట్ అయితే ప్రతి సంవత్సరం నుంచి ఫస్ట్ నేను వచ్చి దేవుడి సామాన్లతో సగా నేనే తీసుకొచ్చి ఫస్ట్ నాదే వస్తువులతోనే నేను స్టార్ట్ చేస్తాను. అది కాకుండా ఏ పాత వస్తువులు అట్లా నాకు ఇష్టం ఉండదు. దేవుడికి ప్రతి సంవత్సరం ఫస్ట్ పూజ నాదే ఉండాలి. అట్లానే అమ్మవారికి పెళ్లి చీర ఎన్ని లక్షలతో వేలు తీసుకొచ్చినా ఫస్ట్ నా చీరతోనే కళ్యాణం జరిపిస్తా. అది ప్రతి సంవత్సరం. ఎట్లా ఒప్పించారు ఈ మాట? వాళ్ళు మా వాళ్ళే. మీ వాళ్ళు ఒప్పుకున్నారు? మా వాళ్ళే. వాళ్ళు నా మాటకి దాటేవాళ్ళు కాదు. వాళ్ళందరూ ఇదిగో పెద్ద మనుషులు, వీళ్ళందరికీ ఇంట్లో ఆడపిల్లనే నేను. మంచి మనిషేనా? వాళ్ళందరూ ఈ ములకలపల్లి కానీ ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ తండలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి కూడా మేడం రాండి, తినిపోండి, మంచినీళ్ళు తాగండి అన్న ఒక ప్రేమ నేను సంపాదించుకున్నా. ఆస్తి సంపాదించుకోపోయినా దేవుడి దగ్గర చెప్తున్నా, నేను ప్రేమ సంపాదించుకున్నా. ఈ పిల్లలు కానీ వీళ్ళందరూ మా పిల్లలే. వీళ్ళు ఇంత ఎత్తి ఉన్నా కూడా నా తమ్ముళ్ళు, నా పిల్లలు అందరూ. ఇది ఇప్పుడు మా సర్పంచ్, పాత సర్పంచ్ కానీ కొత్త సర్పంచ్ కానీ వీళ్ళు ఎవరైనా అందరూ మన వాళ్ళు అనుకొని కలుపుకొని నేను వాళ్ళతోనే. సూపర్ అమ్మా. ఇన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి. కేరళ బాగుంటది, భూతల స్వర్గం అంటారు. కేరళను స్వర్గం అంటారు. అవును, గాడ్స్ ఆఫ్ కంట్రీ అంటారు. గాడ్స్ ఆఫ్ కంట్రీ అంటారు. మీరు అక్కడ గాడ్స్ ఆఫ్ కంట్రీ వదిలేసి వచ్చి ములకలపల్లిలో ఉన్నారు కదా, ఏంది తేడా అసలు? అయితే దేవుడు ఏది ఎక్కడ ఎవరికి రాసి పెట్టిందో అదే నడుస్తుంది. మా ఇంట్లో వాళ్ళు అక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉందంటే ఆ మల్లన్న గుడి దగ్గర, మల్లన్న దగ్గరే నేను 20 సంవత్సరం ఉందంటే ఆ మల్లన్న నన్ను ఇక్కడే ఉంచాలని అనుకున్నట్టు. అది ఎప్పుడు వెళ్ళేస్తుంటారమ్మా కేరళ? నేను ప్రతి సంవత్సరం వెళ్తా అక్కడ గుడికి కానీ అట్లా వెళ్తా. ఇంకా నేనేంటంటే మా వాళ్ళకి అందరికి చెప్పేది, మాకు ఇక్కడ సౌకర్యాలు కొంచెం తక్కువ, ఇంకా పెంచాలంటారు. సౌకర్యాలు తక్కువ. ఎందుకంటే ఇది మేము యాదవాస్, నేను కూడా యాదవానే, అందరూ యాదవాస్ అయినా కూడా మా దగ్గరే పెట్టుబడి పెట్టే ముందుకు వచ్చి ఇట్లా చెయ్యాలి అట్లా చెయ్యాలని ఒక అవగాహన వీళ్ళకు ఉంది, వీళ్ళ లోపల ఉంది. కానీ ఇప్పుడు ముందుకు వచ్చి ఇట్లా చేయాలి అట్లా చేయాలని మాకు ఒక సపోర్ట్ అని కానీ అట్లాంటి లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ అందరు కానీ వాళ్ళు అన్నీ చూసుకోవాలి, మమ్మల్ని ఒకటి కాదు చూసుకునేది. మాకేంటంటే ఇప్పుడు కూడా ఒక చిన్నగా ఇప్పుడు అవకాశం ఇచ్చిన దానికి నేను చెప్పగలుగుతున్నా. ఇవాళ కళ్యాణం జరిగింది, ఆ కళ్యాణం చూడడానికి ఎక్కడెక్కడ ఊరి నుంచి, పల్లెటూరు నుంచి, సిటీ నుంచి చాలా మంది జనాలు వస్తారు. కానీ మాకు ప్లేస్ చాలా చిన్నగా ఉంది. ఎందుకని కొంచెం మేము ఏదంటే చుట్టుపక్కల వాళ్ళు కొంచెం ఇంపార్టెంట్ వ్యక్తులు వాళ్ళ వరకే అక్కడ ఉన్నప్పుడే గుంపు అయిపోతున్నారు. కళ్యాణం అందరికి కాని రావట్లేదు. అది నిజమైన ఇది. కళ్యాణం అనేది సంవత్సరానికి ఒకసారి ప్రజలందరూ వచ్చి వాళ్ళు చూడడానికి
ఆశపడతారు. కానీ అక్కడ చిన్న జాగా ఉంది కాబట్టి ఎవరికి అది కొంతమంది చూస్తున్నారు కానీ అందరూ చూడట్లేదు అది. అందుకని అది ముఖ్యమైనది కాబట్టి ఆ ఒక అవకాశం పెద్దగా కళ్యాణం చేయడానికి అది ఒక అవకాశం మాకు చేపియాలి. రిక్వెస్ట్ చేస్తారు. ఇది రిక్వెస్ట్, ఇది కాలు మీద పడి మల్లన్న దేవుడి దగ్గర కాలు మీద పడి మిమ్మల్ని అడిగే ఒక రిక్వెస్ట్ ఇది. అది ఎందుకంటే జాతి లేదు ఇక్కడ, కులం అనేది లేదు. నేను చదువుకున్న క్యాండిడేట్ కానీ నేను వీళ్ళతోనే ఉండాలి. అది చదువు ముఖ్యం అనేది చెప్తారు కానీ చదువు కాదు. దేవుడి దగ్గర అందరూ సమానం, ఆల్ ఆర్ ఈక్వల్. అది రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. పూజారి గారు, మీరు ఒక 2 నిమిషాలలో ఏం చెప్పాలనుకుంటారు చెప్పండి దేవుడి గురించి. దేవుని గురించా? మా తాత కట్టిండు చెప్పండి. మల్లేశ. మీ పేరు ఏం పేరు? నా పేరు మల్లేనే. మీ పేరు కూడా మల్లేనే? చెప్పండి. మా తాత పెట్టుకోడు అయిలే మా తాత మల్లయ్య. ఏది నేను ఇక్కడ బురక పెద్దలు తుమ్మ గొంతు ఆకాశోళ్ళు కోడియలు కట్టిడు. కోడియలు కడుతున్నాక మా తాతలకి దేవుడు వచ్చింది. మా పెద్ద తాత, మా ఇంటి తాత, మా మల్ల తాత ఇద్దరు పోయి అక్కడికి వెళ్ళి వీడికి పట్టుకొచ్చాడు. నేను చిన్న పిల్లగాని, నేను ఈడు అసలు నాకు ఈడు ఉన్నది. మా తాతమ్మడే ఉండేది ఏమైనా, మా తాతమ్మడే ఉండేది. అయితే ఆ ఆకాశంలో పట్టుకొచ్చి ఇంకా చెయ్యి ఇంకా మంచిగా వచ్చింది. ఒక తీరు ఒక బంగ్లా ఒకటి కట్టే ఎట్లా స్టాప్ మంచిగా వస్తుందో ఆ విధంగా అహంకారంగా దిగిండు. ఇదండి ఇక్కడ ఎట్టకేలకు మనం దేవుడి దగ్గరకు వచ్చినాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చినాం? మేము అనాశపురం. ఎక్కడమ్మా? భువనగిరి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారమ్మా? రెగ్యులర్ వస్తుంటారు. ఎట్లా అనిపిస్తుంటారు? బాగా అనిపిస్తుంది, మంచిగా అవుతుంది ఇలా పండుగ. మీరు ఏదైనా కోరికలు కోరుకుంటే అయినాయమ్మా? అన్ని నెరవేరినాయి. ఏది ఒక్కటి చెప్తారా? బాబు ముగ్గురు తర్వాతకి బాబు. ఆడపిల్లలు అయినా ఒక బాబు కావాలని కోరుకున్నారా? ఏం పేరు పెట్టినామా? మణికరణ్. దేవుడి పేరు పెట్టేసుకుని ఏం కావాలి? ఏం పేరమ్మా? ఏం పేరు? కళ్యాణ్. ఇప్పుడు వీళ్ళు మీ వెళ్ళండి పాపలు. ఏం పేరమ్మా? ధరణి. ధరణి శ్రీ. ఏం చదువుతున్నామ్మా? ఫస్ట్ క్లాసా ఫస్ట్ ఇయరా? ఓకే. మీ పేరమ్మా? కన్విక. మీరేం చదువుతారు? థర్డ్ క్లాస్. మీరు? దీక్షిత. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారమ్మా? ప్రతి జాతరకు శివరాత్రి అప్పుడు వస్తుంటారు. మొక్కిరా దేవుని? రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. మీరు చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారమ్మా? చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఇక్కడ. చిన్నప్పటి నుంచి ఏమనిపిస్తుందమ్మా? దేవుడి దగ్గర ఏం పేరమ్మా? నా పేరా జానకి. మీరు ఎక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 4 సంవత్సరాలు వస్తుంది. ఎక్కడన్నా మీరు? మా దత్తాపల్లి పాపర్, మా యాజకులు ఉంటుంది. మరి డబ్బులు చిల్లర ఉన్నాయి. నేను గూగుల్ పే ఫోన్ పే ఉంటే వచ్చేటప్పుడు కొడతా. అమ్మ మీరు ఎక్కడమ్మా? మాది గట్కేశ్వర. గట్కేశ్వర నుంచి వచ్చారమ్మా? ఫస్ట్ టైం. ఏం పేరు? మీకు ఎవరు చెప్పారమ్మా ఇక్కడ ఉంటారా? ఎట్లా మల్కపల్లి మళ్ళీ? మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ అమ్మ వాళ్ళు. ఏమని చెప్తే ఇక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పి. మీరమ్మా? ఇక్కడ మా తుర్కపల్లి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? మేము చాలా 15 సంవత్సరాలు. ఎట్లా మంచిగా అనిపిస్తుందా? మీరు కూడా మా తుర్కపల్లి. మీరమ్మా? మా తుర్కపల్లి. ఎన్నేళ్ళ నుంచి వస్తారు? ఎప్పటికి వస్తాము, వస్తూనే ఉంటాం. ఇప్పుడు అప్పటి నుంచి వస్తున్నాం. 18 నా పేర్ల నుంచి వస్తాం. రైట్. చూడొచ్చండి, మొత్తానికి మనం గుడికి వచ్చినాం. ప్రతి సంవత్సరం అన్నదానం పెడతారంట. ఇక్కడ చూడొచ్చు, గొల్ల కేతమ్మ మల్లికార్జున స్వామి దేవాలయం, గ్రామం ముల్కాలపల్లె. మొత్తానికి గుడి దగ్గరకు వచ్చినాం. మీరు సర్పంచ్ అన్న? పక్క ఊరు మాజీ సర్పంచ్ వెంకటాపురం. మీరు ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తున్నారా? 30 సంవత్సరాలు చేస్తాం. ఎందుకన్నా మీకు ఎందుకు దేవుడు అంటే అంత ఇష్టం? ముల్కాలపల్లి అట్లాంటే మల్లన్న దేవుడు మా ఇద్దరి మధ్య ఉన్నాడు. వెంకటాపురం ముల్కలపల్లి మధ్య ఉన్నారు. మా యాదవులు బాగున్నారు కాబట్టి మా అప్పాలు ఉన్నారు ఇక్కడ. వీళ్ళు బ్రహ్మాండంగా గత 100 సంవత్సరాలు వాళ్ళే చేస్తారు. ఈ శివారి ఇళ్ళ ఆలయాలు తెలియదు కానీ ముల్కలపల్లికే ఉంటుంది దేవుడు. ముల్కలపల్లి చేస్తారు. మా పక్క ఊరికి కాబట్టి మేము జాతర తుర్కపల్లి, ముల్కలపల్లి, వెంకటాపురం ఈ తండాలు మొత్తం వచ్చి మేము బ్రహ్మాండంగా ఈ జాతర జరుపుకుంటాం. నిన్న ఆకు పూజ స్టార్ట్ అయింది.
గుండాలతోటి రేపు కూడా బండి బ్రహ్మాండంగా చేస్తున్న సాయి చైర్మన్ గారు, సర్పంచ్ వీరన్న గారు, మాజీ సర్పంచ్ మల్లప్ప గారు, రాసాయలేసి గారు, మా బాలు అందరు ఏ పార్టీలు ఉన్నా ఈ పండుగకు పార్టీలో ఖచ్చితంగా దేవుడి దగ్గర మాత్రం ఏ పార్టీ లేదు. జెండా వాళ్ళు కట్టలు బ్రహ్మాండం చేసుకుంటాం. ఇంచుమించు 3-4 వేల మంది వస్తారు. ఇప్పుడు మేము కూడా 3 కింటల భోజనం పెట్టాం. సరిపోలేదు. ఇంకాసారి స్వామివారి దయతో మరోసారి మంచిగా చేస్తాం. యూట్యూబ్ కూడా మీరు మా దేవుడిని బాగా డెవలప్ చేసి పరిస్థితి తీసుకుపోవాలని కూడా కోరుతాము. దేవుడే పిలిపించుకున్నాడు, మాదే ఉంది కానీ. మాది ముల్కలపల్లి గ్రామం, తుర్కపల్లి మండలం. నా పేరు గణేష్ యాదవ్, ఒగ్గు కళాకారుని. మా తాత ముత్తాత ఒక 200 సంవత్సరాలు కావచ్చు విగ్రహం నిలిచి అప్పటి నుంచి మా సాంప్రదాయ ప్రకారంగా మేము ఎల్లవేళలా ఆయన కొలుచుకుంటూ మేము ఉంటున్నాము. ఆయన కొలవడం వల్ల మా యాదవ్ సమాజం ఆయన పేరు చెప్తేనే బతికిపోతాం. ఎంత ఆపత వచ్చినా సరే జై మల్లన్న స్వామి అన్నం అంటే సరిపాయి. ఎంత పెద్ద గండమైనా వైదొలిగిపోతుంది. అందుకే ఆయనకి ఎల్లకేళం బతుకున్నన్ని రోజులు ఆయన సేవ చేసుకుంటే నేను ఇట్లనే ఉంటా. ఇది నా మీ పాట ఒక్కటి ఏదో ఒకటి నచ్చింది, ఒక లైన్. లేవరాదయ్యో మల్లో లేవరాదయ్యా, ముల్కలపల్లి గుళ్ళల్లా లేవరాదయ్యా, జనమంతా వచ్చినాము నీ గురించి చూస్తున్నాము, జనమంతా వచ్చినాము నీ గురించి చూస్తున్నాము, లేవరాదయ్యో స్వామి లేవరాదయ్యా, ఇంత జనము భక్తులం అందరము మేము వచ్చినాము. బాగుంది, గొంతు బాగుంది, పాట బాగుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. చాలా మంది భక్తులు వచ్చారు, అడుగుదాం, మాట్లాడదాం. చూడొచ్చండి, ఇక్కడ లైన్ ఉంది. ఇంకా ఇది పెద్దగా కావాలని మేము కోరుకుంటూ ఇక్కడ లైన్లో ఉన్న వాళ్ళు అమ్మని అడుగుదాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ మల్కాజ్గిరి నుంచి. ఎవరు చెప్పారమ్మా? అది ఇక్కడనే పుట్టి పెరిగిన. మళ్ళీ నాకు మా భక్తి చాలా ఇష్టం ఆయనకు, అందుకే ఒక్క పొద్దు ఉన్నాను. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. మీకు ముల్కాలపల్లి గ్రామమే కానీ మల్కాజ్గిరికి ఇచ్చిరా? ఇచ్చిరా, అక్కడ భక్తానికి అక్కడ పోయి ఉన్నాం అన్న. ప్రతి సంవత్సరం వస్తా? ప్రతి సంవత్సరం వస్తా. ఏం పేరమ్మా? మహేశ్వరి. మహేశ్వరి, సూపర్. మీ పేరమ్మా? లక్ష్మి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటాపురం. ప్రతి సంవత్సరం వస్తారమ్మా? మంచిగా అనిపిస్తుంటుందా? రైట్ అన్న. ఇంకా అడుగుదాం. అన్న, మీరు మాట్లాడతారు. ఎవరన్నా ఎప్పటి నుంచి వస్తారు? ఏం పేరు, మీరు ఏ ఊరు? నా పేరు రమేష్ అండి. మాది ఈసెల్ దగ్గర నాగారం. మేము తుర్కపల్లిలో కాంట్రాక్ట్ వర్క్ మీద వచ్చినాం. ఇక్కడ జాతర మళ్ళీ ఇంకా ఉన్నదంటే మీకు చూడనీకి ఎట్లుంటుంది అని ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చినాం. చూసి బాగానే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఆశీస్సులు మాకు అందరికీ ఉండాలని. మీకు ఎవరు చెప్పారన్న ఇక్కడ తుర్కపల్లికి కాంట్రాక్ట్ వర్క్ మీద వచ్చేసినాం. ఇక్కడ జాతర జరుగుతుందంటే ఏం జాతర అంటే మల్లన్న జాతర అని చెప్పింది. మల్లన్న దేవుడు అంటే దర్శనం చేసుకుని వద్దాం అన్నట్టుగా మేము వచ్చినాం. ఇంకా మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. ఏం పేరమ్మా? రమేష్. అమ్మ, మీరే, మీ పేరు పేరమ్మా? అనంతారం. అనంతారం. అంత దూరంకి వెళ్ళి వచ్చారా? అంటే మాది మా అమ్మగారు ఇక్కడ వెంకటాపురం. వెంకటాపురం. చిన్నప్పటి నుంచి మేము గుడికి వస్తాం. దేవుడు అంటే అంతటి దేవుడే కదా, మల్లన్న అంటే ఫేమస్ కదా. అదే భక్తి చిన్నప్పటి నుంచి మాకు భక్తి. చిన్నప్పటి నుంచి తెలంగాణ దేవుడు కదా. తెలంగాణ దేవుడు కదా. మీరేం చెప్తారు? మా మనవరాలను తీసుకొని వచ్చినాం. మొక్కుతురా? ఏం పేరమ్మా? వైష్ణవి. నీ పేరేం పేరమ్మా? వర్షిత. వర్షిత. ఏ దేవుడు? జై మల్లన్న. రైట్ అండి. ఇట్లా భక్తులు పెద్ద మొత్తంలో వస్తున్నారు. అంతా చూడొచ్చు, అంత కోలాకాలం ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా పెద్దగా డెవలప్ కావాలని, ఎట్లయితే తిరుపతిలో అన్నసత్రాలు అయినట్టు అన్నసత్రాలు కావాలి. ఎక్కడైతే అట్లా రూములు ఉండి భక్తులు ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి తిరుపతిలో రూములు తీసుకొని ఒకరోజు ఉండి మరీ దర్శనం చేసుకునే ఆ రోజులు ఉంటాయి తిరుపతిలో. మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి మొన్ననే వెళ్ళినాం. అట్లా మల్లన్న స్వామి ముల్కాలపల్లిలో కూడా కావాలని కోరుకుంటూ, ఎన్ఆర్ఐలు కూడా ఎవరైనా ఉంటే కూడా దీనికి డొనేట్ చేయాలా ఈ గుడి డెవలప్మెంట్ కానీ కోరుకుంటూ, పొలిటికల్ లీడర్లు కూడా, ముఖ్యమంత్రి కూడా మరి ఒక చల్లని చూపు చూడాలని కోరుకుంటూ మనం దర్శనం చేసుకున్నాం. కరెంట్ ఇప్పుడు పోయినట్టుంది. నెక్స్ట్ జనరేటర్లు కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద మొత్తంలో డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. చూడొచ్చండి, వ్యూ చూడొచ్చు. మనం ఇంతదాకా కింది నుంచి మనం చూసినాం కదా, ఇప్పుడు పైనుంచి చూడండి ఎంత మంచి లుక్ ఉంది. మొత్తం గుండ్లు, బండలు. ఒకప్పుడు ఇది అడవి ప్రాంతం లెక్క ఉన్నట్టుండే. ఈ మధ్య కాలంలోనే సీసీ రోడేజ్ డెవలప్ చేసినట్టున్నారు. ఇక్కడ మహిళలు కూడా ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రు.
అసలు న్యాచురల్గా ఉంది. మనం ఎక్కడన్నా జాతరలు చూస్తే పొలాలలో చేన్లలో చిన్నగా ఒక గుడి దేవుడు ఉంటాడు, మిగతాదంతా మళ్ళీ జాతర అయిపోగానే ఎక్కడికక్కడ పొలాలు వేస్తారు, చేన్లు వేస్తారు, ఇట్లుంటుంది. కానీ ఇక్కడ న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ దేవుడు మొత్తం నలుమూలల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి వస్తున్నారు. ప్రభుత్వము దీన్ని మొత్తం పట్టించుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు చూడవచ్చు లుక్, ఇక్కడ ఇదంతా గుడి పైన ఉంది. అడుగుదాం, ఇంకా ఈ దాదాపు 20 ఎకరాల దాకా గుడికి సంబంధించి ఉంటుందట. ఎక్కడ కూడా ఇంత జాగా ఉన్న ప్లేస్ లేదు. గుండ్లు న్యాచురల్గా ప్రకృతి ఉంది. ఇక్కడ మీరు అది చూపించవచ్చు. దీన్ని ఏమంటారా? సుకుమారిగుండు. సుకుమారిగుండు ఏందన్నట్టు అది? అక్కడ ఏముంటుంది స్పెషల్? మల్లికాయన స్వామి అక్కడ నుండి అక్కడి నుంచి నిలిచిన బండ చేరకల అక్కడనా? అదే మీరు చెప్పే జెండా ఉంది, అక్కడ పాదాలు ఉంటాయి. స్వామివారి పాదాలు సాక్షాత్ మల్లికాయన స్వామి పాదాలు కూడా ఉంటాయి. అది సుకుమారిగుండు. ఓకే, అక్కడ పోవాలంటే ఎట్లా పోతారు మరి? పోతుంటారు మేము పోతాం, మీరు పోతాం, అందరు ఎక్కలేదు కానీ మేము పోతాం అన్న. రైట్ రైట్. ఇదండి చూడొచ్చు, భక్తులు వందలాది మంది, రద్దీ ఉంది. ఇంకా పొద్దున వేల మంది వచ్చారట. వచ్చిన వాళ్ళు మధ్యాహ్నం దాకా వెళ్ళిపోయారు. ఇప్పుడు దాదాపు మధ్యాహ్నం 3:30 దాటిపోయింది కాబట్టి ఇంకా వస్తూనే ఉన్నారు భక్తులు. నైట్ ఇంకా ఫుల్ వస్తారట. అంటే దాదాపు కొన్ని వేల మంది, ఒక 10,000 మందికి పైగా, 10,000 20,000 పైగానే ఎక్కువ దర్శించుకుంటారు. కానీ ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే మరి పట్టించుకుంటున్నాయట. బీర్లయ్య గారు కూడా ఒక 20 లక్షలు పెట్టి సీసీ రోడ్డు కూడా వేయించిండని చెప్తున్నారు. రేపు భవిష్యత్తులో సీఎం గారు వచ్చి 20 కోట్లు కూడా వరాలు ప్రకటించి దీంట్లో ఎక్కువ సత్రాలు ఏర్పడేటట్టు, రూములు ఏర్పడేటట్టు, మన శ్రీశైలం మల్లన్న దగ్గర ఎట్లయితే ఉందో, తిరుపతిలో ఎట్లయితే ఉందో మరి అట్లా ఇక్కడ డెవలప్ చేయాలని, 20 ఎకరాలలో డెవలప్ చేయాలని, కోట్లాది రూపాయల మరి కానుకలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా వ్యాపారాలు, ప్రజలు కూడా మంచి జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా మీరు చూడొచ్చు. ముందుకెళ్దామన్నా ముందు ఏదో ఉంటుంది అన్నారు మీరు. మాజీ సర్పంచ్ ముంగడ ఎల్లమ్మ గుడి ఉంటే అక్కడ బోనాలు కూడా వేసుకొని అన్న నమస్తే. చెప్పండి అన్న, మీ మన మల్లికార్జున స్వామి ప్రతి శివరాత్రికి వారం రోజుల ముందు నుంచి ప్రారంభమవుతాయి, శివరాత్రి వరకు జరుగుతాయి. ఇట్టి కార్యక్రమాలకు వివిధ జిల్లాల నుంచి కూడా, జిల్లాలు మండలాల నుంచి కూడా వస్తుంది. ఈ జాతరకు రావడానికి అంటే అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు ఇక్కడ వచ్చిన, నేను పుట్టక ముందు మొక్కిందంట. మొక్కిన తర్వాత నన్ను మర్చిపోతే ఆ సంవత్సరం మొత్తం సీరియస్ మ్యాటర్ ఉంటే, ఇట్లా కాదు నేను ఎక్కడో దేవుడు కళలో వచ్చి, ఈయన కళలో వచ్చి చెప్తే ఇట్లా కాదని చెప్పి అప్పటి నుంచి నేను పుట్టిన సంవత్సరం నుంచి ఇప్పటికి నాకు 52 ఇయర్స్. 52 ఇయర్స్ నుంచి మొత్తం 2 ఇయర్స్ ఎవరు రాకుండా వచ్చు. 52 ఇయర్స్ నుంచి తప్పనిసరి. తర్వాత నా తెలివి వచ్చిన తర్వాత కూడా నేను ఊర్ల నుంచి ఎడ్ల బండి కట్టుకొని వచ్చేవాళ్ళం. తర్వాత నేను ఒక్కొక్క స్టేజ్కి వస్తుంటే ఆ స్టేజ్ తగ్గట్టు వస్తున్నా. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఈయన పెట్టే పరీక్షలు చాలా ఘోరంగా ఉంటాయి. అయితే రేపు జాతర ఉందంటే ఇలా ఇట్లా డబ్బు చూపిస్తుంటాడు పక్కగా, అటుపోతావా ఇటు వస్తావా. ఒకసారి ఒక ఇయర్ జరిగింది, నేను ఇక్కడికి వెళ్ళి అక్కడికి పోతున్నా, ఆడికి పోతే ఏం లేదు, శూన్యం. మళ్ళీ ఎమ్మడే బస్ ఎక్కి వచ్చినాయి. బస్ ఎక్కి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఎన్ని చూపించినా, ఎన్ని ఆశలు చూపించినా, అయ్యా నువ్వు పెట్టే పరీక్షలు ఇలానే ఉంటాయి, నీతో తట్టుకోలేను నేను, కానీ నీ దండం పెడితే వస్తున్నాను రావడం అప్పటి నుంచి జరుగుతుంది. ఇప్పటికి ప్రతి ఇయర్ వస్తున్నా. అది వచ్చినాక కొంతమంది వచ్చినా కూడా ఇక్కడ మన దేవునికి దర్వాలు కూడా మురుగన్న హాస్పిటల్ భానుచంద్ర అని అతన్ని నడుస్తున్నాడు చెప్తే ఇట్లా గుడికి దర్వాలు చేయించాలంటే ఆయన పెద్ద విశేషం. ఆయనకు వచ్చినాక ఆయన ముడుపు కట్టినాక 2 కవల పిల్లలు వచ్చింది. మల్లన్న మాధ్యం. ఇంకోటి ఆయన పరీక్షలకు మనం తట్టుకుంటే మాత్రం గెలుస్తాం. ఇంకోటి ఎంత కష్టం వచ్చినా ఓడిపోమైతే ఓడిపోము, అది మాత్రం నేను గ్యారెంటీ ఇస్తా. మల్లన్న మనం ముల్కపల్లి మల్లన్నను నమ్ముకుంటే 80% మనం 100% గెలుస్తాం. కానీ ఆ కష్టం మాత్రం ఇంత ఉంటుందండి. నేను అప్పుడప్పుడు మిందని కూడా మీరు మల్పల్ యాదవ్ నేను ఈ మల్లన్న పవర్ ఉండే మీరు ఇంత కేసీఆర్ తోని కొడుతున్నారు అనేది నేను బాగా అనిపిస్తుంటది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా మల్లన్న పేరు పెట్టుకుంది కాబట్టి ఆయన మార్కెట్ లో గెలవగలుగుతుండ అనేది అనుకుంటా. ఆయన ఒరిజినల్ పేరు వేరే ఉన్నట్టుంది, కానీ ఆ మల్లన్న అనే పేరు నేను కూడా మామూలు అనుకుంటారు. కానీ భగవంతుని దయపునన్న ఐపీఎస్ ఐజీఎస్ అందరితోని లింక్స్ ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఏదైనా ఉంటే కూడా ఢిల్లీలో చిన్న పని కావాలంటే కూడా ఫోన్ చేస్తే పని చేసుకోగలరు. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు మల్లేష్ గౌడ్. మీ పేరు కూడా ఆయన పేరే. ఇప్పుడు చూడరాదు ఇప్పుడు ఆయన పేరు మల్లేష్, ఆయన పేరు మల్లేష్. నుంచి ఇప్పటి వరకు అయితే చాలా
చాలా చేస్తున్నాం. ఇంకోటి కూడా పరీక్షకు ఆయన ఓనర్ అయినాము. తర్వాత పండుగ చేస్తే ఇల్లు ఖాళీ చేయమన్నారు. మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాం. ఎప్పటికే ఏ కష్టం ఉన్నా పరీక్ష పెడతాడు, ఫెయిల్ అయితే కాదు, 100% ఫెయిల్ కామనేది గ్యారెంటీ. నేను మింతను కూడా అదే అనుకున్నా. మీరు కూడా మీరు ఎక్కడ ఇంత మందిలో 100 మందిలో కూడా మీరు అసలు అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఉంటానే ఉన్నా, నాకే తెలియదు. దేవుడే నన్ను మల్లన్న ఉన్నంత సేపు ఎంత తొరుగు రాని ఆయన పేరు చదువుకున్నందుకు అది వెనకకి అంతే. దేవుడిని తట్టుకునే శక్తి ఎవరికి లేదు. అది అందులో మల్లన్న దేవుడు ఇంకా ఈయన మాయం అంతా మాయమారి మల్లన్న. మీరు మాట్లాడతారు అంటే నేను ఊహ తెలియనప్పటి నుంచి చిన్న ఏజ్ అప్పటి నుంచి నాన్న వస్తుంటారు. సో అట్లే ఇంకా ఇప్పుడు కూడా వేరే దగ్గర ఉంటే ఖచ్చితంగా రావాలనేసి బస్సు ఎక్కి మరీ వచ్చామన్నమాట. వీళ్ళేమో అమ్మ నాన్న సపరేట్ వచ్చిన, నేను సపరేట్ వచ్చిన అట్లా. కానీ ఖచ్చితంగా ఒక్కసారన్నా జాతర రాకుండా ఎప్పుడు లేము. ఆ అవకాశం కూడా అట్లా ఇచ్చిండు దేవుడు. మళ్ళీ ఇవాళ జాతర రాకపోతే ఎట్లా అనేసి కూడా అట్లా సెట్ చేస్తాడు. మీరు ఎక్కడ ఉంటారు? మీరు ఉండరు వేరే దగ్గర? మీరు ఉప్పల్ ఉంటారు. సేవికా సమితి బాగా సోషల్ వర్క్. నేను ఇప్పుడు జాబ్ చేసిన ప్రెసెంట్ విప్రోలో జాబ్. మీరు అంత పెద్ద కంపెనీలో జాబ్ చేసుకుంటూ కూడా అసలు ఆ జాబ్ అవన్నీ ఏ టు జెడ్ ఇట్లా అన్ని సెట్ చేయడం మన దేవుడే. జనరల్ గా విప్రోలో జాబులు చేసేటోళ్ళు వేరే టూర్లు పోతుంటారు. మీరు వేరే టూర్ అంటే వేరే ప్లానింగ్ ఉన్నది ఆపేసి ఇక్కడికి వచ్చాను నేను. వేరే టూర్ ఉన్న ఆపేసి వచ్చారు. జనరల్ గా ఎంటర్టైన్మెంట్ కి వెళ్తుంటారు. కానీ మీరు గ్రేట్ అమ్మా. మీరు యువతకి ఏం చెప్తారు? మీలాంటి వాళ్ళే ఇప్పుడు జల్సాలు కాదు, భక్తి అనేది ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. చాలా మట్టుకు అడిక్షన్ అవుతారు యూత్. కానీ దేవుడికి అడిక్షన్ కావాలని మీరు అంటారు. అవును, అంటే మనము ప్రకృతికి ఎంత దూరంగా పోతామో చివరికి కలిసి ప్రకృతిలోనే. కానీ మనం ఈ ప్రకృతి ఏంది అనేది విషయం మర్చిపోయి బయట తిరుగుతున్నాం కదా. దట్స్ నాట్ రైట్. ఒక్కసారి అంటే ఈవెన్ పుట్టుక జనన మరణాలు అన్నీ ఈక్వల్. ఆయన ఆజ్ఞ లేనిది మనకి ఉండదు. సో చీమ కూడా పుట్టదు. సో మనం అవన్నీ మర్చిపోకుండా ఉండి మన కర్తవ్యం అంటే మనం ఒక దైవ ప్రకారంగా దేవునికి నచ్చింది చేసినాం అనుకో, మనకు తెలియకుండా అన్ని ఆయనే ఇస్తాడు. అదైతే కరెక్ట్. మనం ఎప్పుడైతే లేదు నాకు ఇది వద్దు జల్సాలు కావాలంటే అన్ని కష్టాలు ఇస్తాడు. అది ఒకటి పోయి ఇంకోటి అవుతుంటాయి. కానీ మంచి అయితే ఎక్కడ జరగదు. ఏదైతే ఇస్తామో ప్రకృతికి అది రిటర్న్ వస్తుంది. అది మర్చిపోయి తిరగదు మనం. మీరు విప్రోలు చేసేటోళ్ళు ఇట్లా మాట్లాడరు. జనరల్ గా 50 ఏళ్ళు 60 ఏళ్ళు అమ్మాయి పెద్దోళ్ళు మాట్లాడినట్టు. నేను RSS లో ఉంటాను. RSS లో చేసారా? జనరల్ గా ఫ్రెండ్స్ అంటే మీ ఏజ్ వాళ్ళు కానీ విప్రోలో జాబ్ చేసేటోళ్ళ మెంటాలిటీ చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే మనం ఏంటంటే వాళ్ళ ప్రభావం మన పైన పడకుండా మన యొక్క సంస్కృతి ప్రభావం వాళ్ళ పైన పడాలి. నేను ఇప్పటికీ ఆఫీస్ లో వెళ్తే అందరూ కొంతమంది అన్నయ్య వాళ్ళందరూ ఉంటారు. అందరికి హాయ్ హాయ్ చెప్తారు, నాకు జై శ్రీరామ్ చెప్తారు. అంటే మన ప్రభావం అవతల వాళ్ళకి తీసుకెళ్ళాలి. వి షుడ్ నాట్ ఫాలో. ఎందుకంటే అట్లా తీసుకెళ్ళినప్పుడే మనం మన సంస్కృతిని మనం ఇంకా పెంచగలుగుతాం. లేకపోతే ఇంపాసిబుల్. వాళ్ళ ప్రభావం మన పైన పడ్డది అనుకో మనం కూడా. వాళ్ళేమో అమెరికా కల్చర్ అంటారు, మీరేమో మల్లన్న కల్చర్. లేదు అమెరికా కల్చర్. అమెరికా వాళ్ళే మళ్ళా మన దగ్గర వచ్చి మన దేవుడిని మొక్కాలి. మన ఈవెన్ ఇస్కాన్ కి అక్కడ అన్నిటికీ మన పెళ్లిళ్ళు కూడా మనతో మనలాగానే చేసుకుంటారు. సో అంటే మన కల్చర్ ఇప్పుడు పుట్టింది కాదు. అసలు దీనికి పుట్టుక లేదు, జననం లేదు ఫస్ట్. సో ఈ ఏదైతే ఇప్పుడు క్రిస్టియానిటీ ముస్లిం అది పుట్టి పలానా రోజు పుట్టింది అని ఒక ఆనవాది ఉంది. కానీ మన దానికి పుట్టుక లేదు, మరణం లేదు. ఇంత గొప్ప సంస్కృతి అది వాళ్ళు గుర్తించి మన దగ్గరకు వస్తారంటే మనము గొర్రెలాగా మారొద్దు. మనం మన భారత్ మాతలో పుట్టిన ఎప్పుడెప్పుడో రాజులు కూడా సింహాల్లా గర్జించరు కానీ గొర్రెల్లా వంగలే. సో మనం మన కల్చర్ని మన వీరత్వాన్ని చూపించుకోవాలి. అది మన సొసైటీకి ఇప్పుడు కొంచెం కొంచెంగా పాకుతుంది. ఇంకో 20 years కష్టపడితే మనం మంచిగా మన సాంప్రదాయం పాటించవచ్చు. మీ పేరేం పేరు? అంజనీదేవి. అంజనీదేవి అంటే హనుమంతుడు. కానీ మా ఝాన్సీ లక్ష్మీబాయి రాణి రుద్రమ్మ లాగా ఇట్లాంటి వాళ్ళు అంజనీదేవి లాంటి వాళ్ళు కనుక మా సపోర్ట్ ఉంటుంది, మా ఛానల్ సపోర్టు. మళ్ళీ రెగ్యులర్ ఇంటర్వ్యూ లాగా చేద్దాం. మీ వల్ల కొన్ని లక్షల మందిలో మార్పు వస్తుందని మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అన్న. వీళ్ళ దగ్గర ఉంటుంది, మన దగ్గర ఉంటుంది, తీసుకోండి. ఇదండి ఇంత చిన్న వయసులో కూడా
అంటే ఎంతో మంది గంజాయి, డ్రగ్స్, వైన్స్ అనుకుంటూ తిరిగే ఏజ్లో ఒక ఆదర్శంగా అనుకోవచ్చు అంజనీదేవి గారు. నిజంగా యూత్ అందరూ కూడా అట్లాంటి అమ్మాయిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక మంచి కల్చర్ను, మన హిందుత్వాన్ని, మల్లయ్య దేవుని ఇట్లాంటిది డెవలప్ చేయాలని, వ్యసనాలకు అలవాటు పడొద్దని కోరుకుంటూ మనం మళ్ళీ ముందుకెళ్ళాము. మొత్తానికి రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ మల్లికార్జున స్వామితో పాటు రేణుకా ఎల్లమ్మ టెంపుల్ కూడా వెలిసింది. మనం చూద్దాం టెంపుల్ వెలిసి ఎట్లా వెలిసింది అన్ని విషయాలు తెలుసుకుందాం. చూడొచ్చు భక్తులు ఎంతోమంది మరి రేణుకా ఎల్లమ్మ దేవతను మీరు కెమెరాలో చూడొచ్చు. చాలామంది భక్తులు మరి పూజలు చేస్తున్నారు. అక్కడ ఒగ్గు కళాకారులు కూడా పెద్ద మొత్తంలో చేస్తున్నారు. ఇక్కడ భక్తులు కూడా ఎంతోమంది నిష్ఠతో పూజలు చేస్తున్నారు. ఒకసారి ఒగ్గు కళాకారులతో మాట్లాడదామన్నా, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ మనకు వస్తుంది. అన్న అందరికి నమస్తే. బాలయ్య గారు, మీరు మరి ఇది మనకు విశిష్టత ఏందో చెప్పి. బోనం మల్లికార్జున స్వామికి బోనం ఆరగింపియాలి. బోనం ఆరగింపించి ఇప్పుడు ఒక్క పొద్దులు ఉండాలి. పొద్దున్న నుంచి ఒక్క పొద్దు ఉండాలి. అయితే ఒక్క పొద్దు అంటే ఒక్క పూట కూడా తినొద్దు. ఇప్పటిదాకా మంచినీళ్ళు తాగకుండా, మంచినీళ్ళు కూడా తాగారు. మంచి నీళ్లు కాదు, పాలు కాదు, పరమాన్నం కాదు. ఇక ఇప్పుడే అన్ని ఇప్పటిదాకా నా అమ్మల ముఖాలు, చిక్కల ముఖం చిన్నపోయినాయి, అక్కల ముఖం ఆరిపోయినాయి. చూడు ఒక్క పొద్దు ఉండి. అయితే ఈడ ఈ బోనం పరమాన్నం వండాలి. ఈ పరమాన్నం తోటి ఇస్తరాకులు అన్నం పెట్టి దేవుని ఒక అరగంట సేపు ఆలోచన చేసి ఆ భక్తిని మొక్కుకొని ఆ ఒక్క పొద్దు ఇడవాలి. ఆ ఒక్క పొద్దు కొబ్బరికాయ తీర్థం తీసుకొని చేతులు పోసుకొని ఆ ఒక్క పొద్దు విడిసి ఆ దేవునికి ఆరగింపియాలి. ఆరగింపిస్తే ఆయన భక్తి మన మీద కొద్దిగా కన్నేస్తాడు, కృప చూస్తాడు. ఆ కర్రం అన్నది జర పక్కకు తొలగొడతాడు. మనము అందుకే ఈ భగవంతునికి ఏడాదికి ఒకసారి అన్న బోనం ఎక్కియాలి. సంవత్సరానికి బోనంలో పరమాన్నం ఉందా? పరమాన్నం ఉంది లోపట. పరమాన్నం అంటే ఎట్లా చేస్తారు? ఇట్లా పసుపు వేస్తారు. పసుపన్నం మళ్ళా బెల్లమన్నం. ఒక దాంట్లో పసుపన్నం, ఒక దాంట్లో బెల్లమన్నం, ఇంకా పప్పు కూడా, పప్పు, పెరుగు, పచ్చి పులుసు, అన్ని 3-5 రకాల వస్తువులు కలిపి అన్ని తినాలి. స్వామివారికి మీరు పెడతారు. ఇప్పుడు పెట్టాలి. ఏ టైంకి ఇప్పుడు పెడతారు? ఇప్పుడు పెట్టేది అదే. పాటలు వాడి దేవుని బాటిచ్చి పాటలు వాడి ఎక్కేదే. అమ్మా మీరు తీయరి అబ్బనాల మీద ముగ్గురు బోనాలు తీయండి. తీరి మంచిగా కుడుతున్నాం కూడా చూడవచ్చు. మరి మనోళ్ళు మరి ఒక్క పొద్దు ఉండి ఇప్పుడు దేవుడికి పెట్టిన తర్వాత వీళ్ళు తినొచ్చుగా. దేవునికి ఒక్క పొద్దు ఉండి జర్రసేపు మొక్కి ఆరగింపించి ఇక తర్వాత మనమే ఇక ఆడు ఉండి చూస్తుండు గుళ్ళాలు. ఇన్ని బోనాల మీద అంత కన్ను ఉంది అక్కడ ఆయనకు. బండ చెరకలకెళ్ళి ఇక్కడ అక్కడ చూస్తుండు, 4 మూలలు చూస్తాడు. ఎవరెట్లా చేస్తుండ్రు, అన్నం కూడా చూపించు. ఇంకా ఏం ఇప్పుడు ఏం బోనాలు వచ్చినప్పుడు ఏ పాట పాడతారు మరి? పాడండి ఒకసారి. ఒకేసిడప్పట ఒక శివసత్తాట కాలుగదిరి అమ్మ మావిరాలమ్మ కగ్గదిరి అమ్మ దోగురాలమ్మ. రెండేసి డప్పులో 2 శివసత్తులు కాలుగదిరి అమ్మ మావిరాలమ్మ కగ్గదిరి అమ్మ దోగురాలమ్మ. రెండేసి డప్పులు 2 శివసత్తులు మూడేసి డప్పులే మూడేసి డప్పులు 3 శివసత్తులు కాలుగదిరి అమ్మ మావిరాలమ్మ గజగదిరి అమ్మ. అవంతురాలే అంతరాల బోనాలు
నీ ఎండి బోనాలు కాలు గదిలి అమ్మ మావిడాలమ్మ గడ్డ గదిలి అమ్మ దూరాలమ్మ ఓ మావిడాలెల్లమ్మను గజ కట్టుకొని గల్లు గిల్లున రాగానే కంతరాల పౌరం ఎక్కిస్తున్నాము తల్లి నువ్వు అరగింబలియాల తల్లి నువ్వు ఆనందంగా పాడాలమ్మా అమ్మా నీకు అందరూ మోగలామరంగా గజ్జలు కట్టి నీకు గల్లు గల్లున మోగంగానమ్మా నువ్వు గంతులెయ్యాల తల్లి మేడికాయలో మెడలు దింపాలి గుమ్మడికాయలో గుడ్లు తెరవాలి అమ్మ ఇది రిచ్చులలా ఇంట్లో దొర్రాలి గదిరిచ్చిన వాళ్ళకు కష్టాలు పెట్టాలి మెచ్చుకున్న వాళ్ళకు మేడలు విద్యలు కట్టాలనమ్మా నిన్ను మొక్కిన వాళ్ళకు మోక్షమే శుభవే అమ్మా మహాదీవన గోరి బ్రహ్మ దీవన గోరి భక్తుల దీవన గోరి ఒగ్గుల దీవన గోరి పోయి దీవన గోరి ముట్టింది ముచ్చం కానీ పట్టింది పోవడం కానీ ఎల్లమ్మంత ఎడిక కలగాలి మల్లన్నంత మహిమ కలగాలి దుర్గమ్మంత దుర్తనం కలగాలి ఎప్పటి నీ ఇల్లు సంపదమ్మా ఇది ఆరగింపు జై రేణుకెళ్ళమ్మ జై మల్లన్న ఇదండి మొత్తానికి బ్రహ్మాండంగా జాతర జరుగుతుంది ఇక్కడ రేణుకెళ్ళమ్మ తర్వాత మల్లికార్జున స్వామిది. మనం ఇప్పుడు మల్లికార్జున స్వామి దగ్గరికి పోయే ముందు మనం రేణుకెళ్ళమ్మని దర్శించుకుందాం. చూపించాలన్నా మీరు అందరూ చూస్తారా? రైట్. మొత్తానికి రేణుక ఎల్లమ్మ దగ్గరకు వచ్చినాం, చూద్దాం, దర్శించుకుందాం. దర్శించుకున్న తర్వాత మరి రేణుక ఎల్లమ్మ గుడి ఎవరు కట్టించారు అనేది అన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. చూడొచ్చండి రేణుక ఎల్లమ్మ మరి దేవత. మనం అదృష్టం మనం ఇక్కడికి రావడం, ములకపల్లికి వచ్చి రేణుక ఎల్లమ్మని దర్శించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అమ్మ మీరు ఇక్కడ ఉంటారా? ఏమన్నా చెప్తావా రేణుక ఎల్లమ్మ గురించి? ఏం చెప్తావమ్మా? ఇక్కడ ఉంటారు. ఎట్లా నిలిచింది గుడి కింద నిలిచారు మా తాతలు. తాతలు నిలిపి వాళ్ళ ఇంట్లో ఆడికి వెళ్ళి గిడింత కట్టాం. ఇక చేస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచి వస్తారు మొక్కడానికి రేణుక ఎల్లమ్మ? వస్తారు. మరి మొక్కిన కోరికలు అవుతాయా? అయితేనే ఉన్నాయి, వస్తాను. కాంతి ఎవరు వస్తారు? అంతేనా? అయితేనే ఉన్నాయి, వస్తాను. రైట్ అమ్మ, రైట్ అమ్మ. థ్యాంక్ యూ అండి. చూడొచ్చు రేణుక ఎల్లమ్మని దర్శించుకోవచ్చు. మన సబ్స్క్రైబర్లు కూడా, భక్తులందరూ కూడా, ఇక్కడ రాని వాళ్ళు కూడా రేణుక ఎల్లమ్మను దర్శించుకోవచ్చు. భవిష్యత్తులో కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా రేణుక ఎల్లమ్మను దర్శించుకోవడానికి రేణుకెమ్మలను దర్శించుకొని రావచ్చు. అదేవిధంగా మల్లికార్జున స్వామిని మల్లికార్జున స్వామి రోజు స్వామివారు ఎప్పుడైతే నిలిచిండో అదే రోజు మరుసటి రోజు ఇక్కడ పుట్ట నిలిచిందంట. పుట్ట ఇంత 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 పెద్దగా అయిందట. పెద్దగా పుట్టి ఒకటి మర్రి చెట్టు ఉన్నట, పెద్ద పుట్ట అయిందట. ఆ పుట్టలో అలా లింగాలు కూడా వెళ్ళినట. లింగాలు పుట్టలో లింగాలు వెళ్ళి ఇట్లా ఇట్లా నిలిచిన, ఇట్లా మర్రి చెట్టు కింద పుట్టలా నేను వెళ్ళమ్మాయి నేను నిలిచినని భక్తులు చెప్పిందట. అప్పుడు ఇక స్వయంగా ఇప్పుడు గుడి, మన గుడి చిన్న గుడి బండ లెక్కలు ఆడ నిలిస్తే గుడి నిర్మించారు. ఆడికెళ్ళి మళ్ళీ కళ్ళకు వచ్చి మా పూర్వీకుల కళ్ళకు వచ్చి ఇక్కడ నిలిపాలని చెప్తే మళ్ళీ అమ్మవారు ఇక్కడ నిలిపినాం. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే దాదాపు 45 ఏళ్ళ నుంచి ఒక మన నలుమల రత్నమ్మ తీసేసులు ఆమె కొమరయ్య వాళ్ళకి సంతానం లేకుండే 45 ఏళ్ళు హాస్పిటల్ తిరిగిన హాస్పిటల్ మొక్కలు దేవుళ్ళు లేవు. వీడికి వచ్చి మల్లన్న స్వామిని ఎల్లమ్మ తల్లి దర్శించుకుంటే 45 ఏళ్ళకు 40 సంవత్సరాల వయసులకు 3 పిల్లలు అయ్యారు. నల్మాల రత్నమ్మ కొమరయ్య. ఎక్కడ ఉంటారు వాళ్ళు? హైదరాబాద్ వెళ్ళిపోయినాక. నిజమంటారు? నిజమా, 100% అది. తలసాని శ్రీనివాస్ తడుగుడు ఆయన రవి యాదవ్. నిజమా? గుడి కట్టించింది వాళ్ళే. శ్రీ రేణుకెళ్ళమ్మ దేవాలయం తేదీ 9/11/11 దేవాలయం ననుమాల కొమరయ్య యాదవ్, ననుమాల రత్నమ్మ వీళ్ళిద్దరు కట్టించారు. వాళ్ళ వారసులు ననుమాల
వసుంధర, నర్మల, జగదీష్, నర్మల, రవి. ముగ్గురు. వీళ్ళు వల్లపు లక్ష్మి. లక్ష్మి అంటే మా ఊరు, అంటే వాళ్ళ బంధువులు వాళ్ళు తీసుకొచ్చాడు మల్లన్న దేవుడు పవిత్రమైన. ఇక్కడికి రండి మొక్కితే ఖచ్చితంగా నీకు పిల్లలు అవుతారని చెప్తే ఆయన తరపున వచ్చారు కాబట్టి ఆయన నేమ్ యాడ్ చేసి. నిజమన్నా, చాలా చాలా పెద్ద గొప్ప చరిత్ర మా దేవిది. కోరుకున్న కోరికలు ఖచ్చితంగా కొంచెం బంగారంగా స్వామివారు ఇస్తారు కాబట్టి ఇంతమంది జనాలు పట్టాలేసి బోనాలేసి స్వామివారు కొలుస్తున్నట్టు వీళ్ళంతా మా ఊరిలో కాదు, బయట నుంచి రాష్ట్రాల నుంచి, ఈ రాష్ట్రం కాబట్టి ఇతర రాష్ట్రం నుంచి కూడా కదిలి వచ్చి హైదరాబాద్ మొత్తం ఇక్కడనే ఉంటుంది అన్న. హైదరాబాద్ మొత్తం ఇక్కడ వచ్చి బోనాలు పట్టాలేసి కోరుకున్న కోరికలు కొంచెం బంగారం చేసుకొని పోతాం. రైట్ అన్న, సూపర్ అన్న, సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న. మనం ఇదండి, మనం రేణుకెళ్ళమ్మ దర్శనం చేసుకున్నాం. ఇంకా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఇక్కడ చాలామంది బోనాలు ఎత్తుతారంట. మనం వెళ్ళి అక్కడ అంతా మీకు జాతర అంతా చూపించాలా. ఒకసారి కెమెరా అంతా చూపించా. కొండ, గుట్ట, రేణుకెళ్ళమ్మ తల్లి, ఇదంతా పరిసర ప్రాంతాలు దాదాపు 16-20 ఎకరాల మధ్యలో ఉంటుందని అంటున్నారు. చాలామంది బోనాలు మరి తయారు చేస్తూ ఉన్నారు. మరి మా స్వామికి వాళ్ళు నైవేద్యం పెట్టిన తర్వాతనే వాళ్ళు భోజనం చేస్తారు. మొత్తం పెద్ద పెద్ద కొండలన్న, మొత్తం కొండలు. శ్రీశైలం మొత్తం కొండలు, గుట్టలు, మొత్తం గుట్టలే, అంత పెద్ద అడవులు ఇవి. స్వామివారు నిలిచినప్పుడే ఇక్కడ ఊరు ఏర్పడింది. స్వామివారు నిలిచినాకనే. ఇదేనా ఇప్పుడు మీరు అన్నారు వీళ్ళందరూ అంతే బోనాలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి మల్లయ్య దేవుడికి పెట్టి అప్పుడు ఒక్క పొద్దు ఇస్తారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? బోడుపల్లి నుంచి వచ్చారు. ఎప్పుడు నుంచి ఇదే ఫస్ట్ టైం అమ్మా? చాలా సార్లు వస్తాం. మా మామయ్య ఇక్కడే ములకలపల్లి ఊరే, కాకపోతే మేము ప్రతిసారి వస్తాం. బోనాలు చేసిరమ్మా? చేసి దేవుడికి నైవేద్యం పెట్టేదాకా తినరుగా? మేము ఒక పొద్దు అంటే ఇంట్లో ఉంటాం కదా, ఆదివారము సాయంత్రం దాకా ఉంటాము. ఈ రోజు అంటే ఏముండం, దేవుని కళ్యాణం అయిందంటే తీసుకుంటాం. నైవేద్యం పెట్టినాక స్వామివారి గురించి చెప్పక ఏం చెప్తారమ్మా దేవుడి గురించి? దేవుడు ఎన్నేళ్ళ నుంచి వస్తారు? మేమైతే ఇంకా అప్పటి నుంచి స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం కాబట్టి చూస్తున్నాము, వస్తూనే ఉన్నాం ప్రతిసారి. మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది. చూడొచ్చండి, ఇక్కడ చాలా మంది మరి మహిళలు బోనాలు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి తర్వాతనే వాళ్ళు తింటున్నారు. ఎక్కువ హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కానీ తర్వాత నల్గొండ పరిసర ప్రాంతాల నుంచి కానీ వచ్చినట్టు మనం కనబడుతుంది. ముల్కాలపల్లికి సంబంధించిన చుట్టూ అన్ని గ్రామాలు వస్తున్నట్టున్నారు. వీళ్ళందరూ కూడా దేవుణ్ణి మరి మొక్కుతున్నట్టున్నారు. ఇంకా ఎంతోమంది వస్తారు. దీన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది అని మేము కోరుకుంటూ ఇంకా ఇక్కడ ఇంకా ఎక్కడ దాకా ఉంది ఇట్లా మొత్తం దాదాపు గుడి చుట్టూ 1 కిలోమీటర్ దాకా మనం జాతర చూడొచ్చు. శ్రీశైలంలో తిరుపతిలో నిద్ర చేసినట్టు కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది అంటారు. అబ్బా చెప్పండి అమ్మా. మల్లన్నది సత్యం ఉంటది, ఏదో కావాలంటే అది కోరుకుంటే అవుతుంది. శ్రీశైలం ఎట్లా మల్లన్న ఏడ కొమరేలు కాడ ఐలాండ్ కాడ ఎట్లా అట్లుంది, అంత మంచిది ఈడ ఏదైనా సరే. అదే మరి శ్రీశైలంలో వసతి గృహాలు ఉన్నాయి, ఒక రోజు ఉండొచ్చు. ఈడ లేదు, ఇక్కడ లేదు. తిరుపతిలో ఉంది కానీ ఇక్కడ లేదు. మేము కూడా భవిష్యత్తులో వీళ్ళు సాయన్న కానీ బాలు కానీ వాళ్ళు ఏమన్నారంటే అన్న చాలా పవర్ఫుల్ దేవుడు, కోరుకునే అన్నీ అవుతాయి. అన్ని దగ్గరలో డెవలప్ అయింది, కొమరవెల్లిలో, వెమలవాడలో, కానీ మన దగ్గర అయితే లేదు. మీరు రండి అంటే నేను ఛానల్ ద్వారా వచ్చినమ్మా. ఇప్పుడు మరి బీర్లాయలయ్య గారు ఒక 20 లక్షలు పెట్టి సీసీ రోడ్లో అవన్నీ వేయించిండట. మరి మీరు చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి వస్తే 20 కోట్లతో డెవలప్ చేసిర్రు అనుకోండి, ఇక్కడ ఒక రూము అక్కడ ఒక రూమ్ ఉంటే ఇంకా మహిళలకు అయితే ఇంకా కంఫర్టబుల్ ఉంటుందిగా, మంచిగా ఉంటుంది. ఆయన వచ్చిండు కానీ ఏమి చేస్తాడో తెలియదు. ఇంకా చెప్తే మీరు అడగండి. మీరు ఒక భక్తురాలుగా, మల్లన్న భక్తురాలుగా, ములకపల్లి మల్లన్న భక్తురాలుగా మీరు రిక్వెస్ట్ చేయండి, మీరు అడగొచ్చు కదా. మేము అడుగుతాము, అడిగితే ఎందుకంటే మాకు ఒక రూమ్స్ లో అయితే ఇటు నిద్ర చేసేటోళ్ళకి చాలా మంది వస్తారు. నువ్వు రూములు ఉంటే మాత్రం చాలా మంది వస్తారు, నిద్ర చేస్తారు. వాళ్ళకి ఎందుకు ఏది లేక జర
జంగల్గా ఉండి నిద్ర చేయాలనే భయం అవుతుంది. అది భయం అవుతుంది. ఏది లేక ఎక్కడికి లేదు వస్తుందని ఒక డౌట్ కదా, అందుకని నిద్ర చేస్తాను కూడా బాగుంటది. అసలు ఒక రోజు ఉండాలన్నా స్నానాలు చేయాలన్నా ఏం లేదు ఇక్కడ. ఏదన్నా అన్నిటికీ రూములు ఉంటే మంచిగా ఉంటాయి. ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తాం, కనీసం ఇక్కడ స్నానం చేస్తానికి రూములు ఉండడానికి లేదు అసలుకి. ఒక షెడ్ లాగా వేసినా గానీ బాగుంటది. అసలుకి రూమ్ కట్టి షెడ్ లాగా వేస్తే అందరు వచ్చి వండుకుంటారు. అసలుకి చాలా బాగుంటది. ఇంత శక్తివంతమైన మల్లన్న దేవుడి గుడిని డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఏం పేరమ్మా? మంజులమ్మ. అంటే ఇప్పుడు మీరు కూడా బోనాలు పెట్టిరు? బోనాలే పెట్టినాం. ఇక నైదం తింటున్నాం మేము. మరి కుషాయిగూడ నుంచి వచ్చారు? మరి ఎప్పుడైనా వస్తా నేను. ఎప్పుడైనా వస్తారు. మీకు ఏదైనా మీరు మొక్కుకున్నది ఏదైనా అయిందమ్మా? నేను అన్ని మొక్కుకుంటా, ఏదైనా అవుతుంది. అన్ని గుర్తున్నాయి అంటే మనకి ఏదైనా అనుకున్నది అది అవుతుంది. అంటే మీరు ఏదైనా అనుకున్నది ఏదైనా అనుకుంటే మీరు అందదా? మీరు ఏదైనా అనుకున్నది చెప్పండి. ఇంతకుముందు అయింది అయింది. నేను ఏది అనుకున్నా అది అవుతుంది. అన్నీ అవుతుంది. రైట్ అమ్మ, రైట్. ఇదండి. కాబట్టి మహిళలు కూడా ఎంతో మంది మల్లన్న భక్తులు అంటే ఎస్పెషల్గా మహిళా భక్తులకు ఇక్కడ ఎన్నో వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఈ తెలంగాణ నుంచి కానీ, ఉమ్మడి నల్గొండ నుంచి కానీ, యాదాద్రి భువనగిరి నుంచి కానీ, తుర్కపల్లి నుంచి కానీ ఎన్ఆర్ఐలు ఎవరైనా ఉన్నా, డబ్బున్నోళ్ళు ఎవరైనా ఉన్నా దాతలు ముందుకొచ్చి ఇక్కడ అన్ని బాత్రూమ్లు కానీ, లేకపోతే స్నానాల గదులు కానీ, తర్వాత వసతి గృహాలు ఇక్కడ నిద్ర చేసేటట్టు చేస్తే భక్తులే వేలల్లో లక్షలలో కూడా కానుకలు వేసేటోళ్ళు ఉంటారు. కొందరికి ఎంబీబీఎస్ సీట్ వస్తుంది కావచ్చు, ఇంజనీరింగ్ సీట్ వచ్చేటోళ్ళు ఉంటారు. కోరుకున్నది అవుతాయట. పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతారంటారు. 10 రూపాయలు ఇస్తే 1,00,000 పుడతాయట. అట్లా పిల్లలు కాని వాళ్ళకు 45 ఏళ్ళ వయసులో కూడా పిల్లలు అయిన వాళ్ళు ఉన్నారట. కాబట్టి దీన్ని డెవలప్ చేయడం వల్ల ఆ పిల్లలు అయిన వాళ్ళు కానీ, తర్వాత మంచి జరిగిన వాళ్ళు కానీ వాళ్ళే డబ్బులు వేస్తారు, కానుకలు వేస్తారు. దానివల్ల ఇంకా మంచి జరుగుతుందని కోరుకుంటున్నామన్నా. ఈ సీఎం దాకా, రేవంత్ రెడ్డి దాకా పోవాలి. పక్కకే ఉన్న కేసీఆర్ గారు కూడా ఈ వీడియో చూడాలి. అయినా కూడా పోరాటం చేయాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. మేము రాజగోపాల్ రెడ్డి అన్న దగ్గర కానీ, తీన్మార్ మల్లన్న దగ్గర కానీ, కల్వకుంట్ల కవిత అక్క దగ్గర కానీ వీళ్ళందరి దగ్గరకు తీసుకెళ్ళి అవసరం అనుకుంటే వాళ్ళని అసెంబ్లీలలో, కౌన్సిల్లో, ప్రజా వేదికలలో ముల్కాలపల్లి మల్లయ్య దేవుడి గురించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటాం. అవసరం అనుకుంటే భవిష్యత్తులో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేద్దాం. ఓకేనా అమ్మ? ఓకేనా? డెవలప్ అయితే మంచిదేనా? ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇది ఉన్నది. అసలు ఏది అన్ని అవుతున్నాయి కానీ ఇది ఒక్కటి అవుతుంది. చేపిద్దామా? మహిళలు అనుకుంటే ఏదైనా అవుతుంది. ఎక్కడెక్కడ దేవుళ్ళు అవుతున్నా అసలు ఈ మల్లన్న గుడి అప్పటి నుంచి అట్లా ఉంది. అవుతలేదు. ఎమ్మెల్యే కాకముందుకు ఫస్ట్ ఎమ్మెల్యే కాకముందు మేము ముడుపు కట్టినాం మా గుళ్ళ. రైట్ అన్నా, వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, మా గుడి డెవలప్మెంట్ లేదు. ఎమ్మెల్యేలు అయిపోయినా మా గుడి డెవలప్మెంట్ అయితే మనం పోరాటం చేద్దాం. చాలా మంది అయ్యారు. ఇప్పుడు నేను దాదాపు 30 సంవత్సరాలు ఉన్నా. ఇంతమంది ఎమ్మెల్యేలు కావాలి నమ్మ కూడా. రైట్ అని ఇప్పుడు కూడా అడుగుదాం. బీర్లయ్య గారు కూడా అసెంబ్లీలో కూడా మీరు సీఎం గారితో మాట్లాడండి, అడగండి. ఎందుకంటే మన ఎవరి స్వార్థం కోసం కదా ఇంతమంది మహిళలు ఎక్కడెక్కడి నుంచో, మల్కాజ్గిరి నుంచి, మన బోడుప్పల్ నుంచి, కుషాయిగూడ నుంచి, హైదరాబాద్ నుంచి అనేక ప్రాంతాల నుంచి వస్తారు. ఇక్కడ ఉండడానికి ప్లేస్ లేదు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఒక అర్ధగంట రెస్ట్ తీసుకోవడానికైనా, బట్టలు మార్చుకోవడానికైనా, స్నానాలు చేయడానికైనా అన్నిటికీ కూడా వసతులు కల్పించవలసిందిగా బీర్లయ్య గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, ప్రభుత్వానికి కానీ అసెంబ్లీలో మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రైట్. చూడొచ్చండి. ఇప్పుడు మనం అప్పుడు ఫ్రంట్కి వెళ్ళి చూసినాం, ఇప్పుడు బ్యాక్ నుంచి చూడొచ్చు. మనకు ఆ త్రిశూలం కానీ, శివుడిది, తర్వాత కొండ, గుట్ట, ఇక్కడ అనేక మంది భక్తులు ఉన్నారు. ఒక మంచి ప్రకృతి ఒడిలో దేవుడు వెలిసిండు, చాలా సహజ సిద్ధంగా. ఇక్కడ చాలా మంది చూస్తావమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి అమ్మా, మీ పేరు ఏం పేరు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు అన్ని చెప్పాలా? నా పేరు లలిత. మా అమ్మగారు ఈ ఊరే, బద్దం రాజిరెడ్డి. వాళ్ళ బిడ్డని చిన్నామను. ఈమె నా బిడ్డ, ఈమె నా కోడలు మాధవి. అయితే నాకు పిల్లలు కాకపోతే ఈ దేవునికి మొక్కుకున్నా. బ్యాంపేటకి ఇచ్చిరు నన్ను. పిల్లలు కాలేదు. 9 ఏళ్ళకి అయింది నాకు. 9 ఏళ్ళకి అయితే ఇక్కడికి వస్తేనే నాకు నా బిడ్డ ఒక కొడుకు పుట్టిర్రు. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ నా బిడ్డ మీరే? నేనే. మల్లన్న దేవుడిని మొక్కితే మాధవి గారు. మాధవి. ఆమె వెనక మా మాధవరెడ్డి. ఇద్దరికి పెట్టుకున్నా. ఈమెకు కూడా కాలే పెళ్ళి అయినాక. అంటే అయింది పోయింది. అయితే వాళ్ళ అత్తమ్మ గిట్లుండి పిల్లల దేవుని మా ఆయన అమ్మనిది మీ అమ్మగారి ఇంటికాడిది అన్నారు. అంటే వీడికి వచ్చి మొక్కుకున్నా.
మొక్కుకుంటే ఆమె ఒక పాప ఒక బాబు ఒక బాబు. మళ్ళీ అదేంటి నా కోడలకు కూడా ఇన్నే మొక్కుకున్నా. కాకపోతే ఇద్దరు ఆడపిల్లలో ఒక మనమడి ఇవ్వలేదు అన్నట్టే, కానీ నాకు అంత మంచిగా మాకు మంచిగా కలిసి వచ్చింది. మేము నిమ్మడంగా ఉన్నాం, నిమ్మడంగా ఉన్నాం. దేవుని పుణ్యాన మాకు మంచిగానే ఇస్తుండే, తింటున్నాము, నిమ్మడంగా ఉన్నాం. మాకు ఖుషితోటి మా దేవునికి పెడతాం. దేవుడు అనుగ్రహం, అనుగ్రహంతో అంతే. అప్పుడు ఈమె పుట్టినప్పుడు మా అమ్మకు నేను పైసలు ఇచ్చిన, కళ్ళాలు రేపించిన. అప్పుడు ఈ సీను అంటే ఆయన సిగమ మల్లేశ్వర్లో ఇలా నాయన ఉండే కొల్లాగని కట్టేసిన. అంటే ఇప్పుడు వీళ్ళు ఎరకాయ నుంచి ఇల్లు కానీ కొంచెం వీళ్ళ నాయననే మాకు ఇచ్చేసిండు ఆయన. మీరేం చెప్తారా? ఏం లేదు, ఇక ఇక్కడికి వచ్చినందుకు అయితే అన్నిటికీ మేము హ్యాపీగానే ఉన్నాం. ఏది కానీ వెనక కొంచెం వెనకకైనా కానీ అన్ని ముందుకు మల్లన్న దేవుడే తీసుకొని పోతాం. ఇక్కడని కదా ఎక్కడైనా మల్లన్న నమ్ముతాను. ఈడనైతే ఇంకెక్కువ నేను మా ఊర్లో మల్లన్నకి చేస్తాను, మా అమ్మగారు నేనే చేస్తాను మల్లన్న దేవునికి. అమ్మమ్మ ఊర్లో మల్లన్న దేవునికి అయితే మరవా అట్లా. మాధవరెడ్డి సామల మాధవరెడ్డి వాటర్ ట్యాంక్ కట్టించిండు. అయితే మేమెందుకు వచ్చినాం ఇక్కడికంటే ఇస్తారమ్మా, ఇంత మంచిగా ఉంది, మంచి పేరు ఉంది, చాలా మందికి కోరిన కోరికలు తీరుతున్నాయి. నేను ప్రతి ఒక్క వీడియో పెడుతుంటాను, స్టేటస్ పెడుతుంటాను. అందరు మీరు కొమరేలికో ఇంత లోపలికి పోతారా, మేము కూడా వస్తాము, మీరు మళ్ళీ విఐపి తీసుకునేట్టు కొమరేలే అనుకుంటారు ఎవరు కానీ. మేము ఇక్కడ ముల్కల్పల్లికి వస్తున్నది ఎవరికి తెలియదు. ఇక మేము అది ఈసారి అంతా తెలియాలని చెప్పేసి నేను వీళ్ళ ఇన్స్టాగ్రామ్లలో తీసుకుని ఆ స్టేటస్లు కూడా పెట్టుకున్నాను తెలియాలని. మమ్మల్ని తీసుకోరా అని అంటారు మా దగ్గర. మేము ఎక్కడి నుండి వచ్చినాము అంటే కుక్కట్పల్లి నిజాంపేట నుండి వచ్చినాము. ఒక్కసారి వీళ్ళందరూ వచ్చిర్రు మా ఇంటికి, ఈయన తీసుకొని వచ్చిండు. తీసుకొని వస్తే నా బిడ్డ గిట్ల ఉండే అమ్మ ములకలపల్లి వాళ్ళు వచ్చిర్రు, ఏం అడుగుతారో ఏమో అని అన్నాడు. మా కొడుకు కూడా భయపడ్డాడు. ఇక నేను ఏడ్చిన గిట్లా అంటారు బిడ్డ, అంత దూరంకి వెళ్ళి వచ్చిర్రు వాళ్ళు గట్లా అంటారు అని అంటే మా అల్లుడు ఉండి అన్నాడు, అట్టెట్లా అన్నావు, ఏం అడుగుతారు, దేవునికి అడిగేదే అడుగుతారు, నువ్వు అట్టెట్లా అన్నావు అని కోపం అయ్యి మళ్ళీ పిలిపించి ఫోన్ చేసి ఇచ్చినాం దేవుడికి. బాగానే డొనేట్ చేస్తుంటారు. మేమేమంటున్నాం అంటే మేమెందుకు వచ్చినామంటే ఇక్కడికి ప్రభుత్వమే కొంచెం ఇనిషియేటివ్గా తీసుకొని ఇక్కడ వచ్చే భక్తులకు కొన్ని వసతి గృహాలు కల్పించి స్నానాలు చేయడానికి కానీ ఒకరోజు ఎప్పుడైనా పడుకోవడానికి కానీ అన్ని కల్పించాలా. ఇంత మంచి మహత్యం ఉన్న మల్లన్న దేవుడికి చెయ్యాలని మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం. మీరు కూడా మీ మాట ద్వారా చెప్తారని కొంచెం పబ్లిక్ కి తెలిసేలాగా చేస్తే ఇంకా బెటర్, మంచిగా ఉంటది అని ఇక్కడ వచ్చిన వాళ్ళకి వసతులు కల్పించాలని మీరు ప్రభుత్వాన్ని అడగండి. రేవంత్ రెడ్డి గారు దగ్గరనే కదా అక్కడ ఉండేది. రేవంత్ రెడ్డి గారి దగ్గరనే మాట్లాడాలి, మరి రేవంత్ రెడ్డిని కూడా మాట్లాడాలి. మరి ఇదంతా మంచిగా డెవలప్మెంట్. ఇప్పుడు దూరంకి వెళ్ళి వస్తున్నాము. శ్రీశైలం ఉందమ్మా, వాళ్ళు ఆంధ్ర వాళ్ళు మంచి డెవలప్ చేసుకున్నారు. తిరుపతి ఉంది, మంచిగా డెవలప్ చేసుకున్నారు. అక్కడ మహిళలు కానీ ఎప్పుడైనా పోతే ఒక రోజు ఉండి రావచ్చు, 2 రోజులు ఉండి రావచ్చు. ఇక్కడ ఉండడానికి లేదు కదా, లేదు ఉండేటట్టు చేసి. ఇప్పుడు మహిళలు వస్తాము రాత్రికి బాగోతలు ఆడతారు, చూడాలని ఉంటది. ఇప్పుడు చుట్టుముట్టు లేడీస్ ఎక్కడ పోతారు, ఈ గుడి చుట్టే ఉంటారు. మరి రేవంత్ రెడ్డికి ఇంతగానే తెలియదా, ఎమ్మెల్యేకి తెలియదా? తెలియకపోవచ్చు, అన్ని తెలవాలని లేదు, తెలియకపోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేని పిలిపిస్తారు. మా ఊరోళ్ళు వచ్చినప్పుడు గొంగడు సునీత వచ్చింది, ఇప్పుడు ఈయన కూడా వస్తుండు, వీళ్ళు రైలయ్య కూడా. మరి తెలియదా, ఇది అడ్మిలు ఉన్నది, లేడీస్ వస్తారు, బాత్రూములు కట్టియాలి, 2 సత్రాలు వేసి ఇవ్వాలని. ఇప్పుడు రోడ్లు వేయించినట్టు ఒక్కొక్కటి మీరు అడిగితే చేస్తారమ్మా. ఎవరైనా అడగాలి, అడిగితేనే అమ్మ అన్నం పెడతాంటారు. డెవలప్ చేస్తే బెటర్, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా డెవలప్ అయితే ముందుకు తీసుకుపోవాలి, మంచిగా చేసుకోవాలి. మీరు మాట్లాడితేనే వాళ్ళకి కొంచెం ఏంటంటే భక్తులు కోరుకుంటున్నారు, 4 ఓట్లు వస్తాయనే చేస్తారు. అంతే కదా, అంతేనాయన. మీరేం చెప్తారమ్మా? మీకు 2 ఆడపిల్లలా? మీరు కూడా రెగ్యులర్ వస్తుంటారు? అందరం ఫుల్ మ్యారేజ్ 8 years అయింది. అప్పటి నుంచి మా అత్తమ్మ మల్లన్న దేవుని ములకలపల్లి నమ్మేది, మేము కూడా అదే నమ్ముతాం. ఇక వీళ్ళు ఆదివారం నాడు ఒక పొద్దు ఉంటే నేను నా ఇంట్లో ఒక పొద్దే ఉంటా. మా అమ్మ అట్లా చేసేది, నేను కూడా అట్లే చేస్తాను. మీరు కూడా చెప్పండి. చాలా మంది పిల్లలు కాని వాళ్ళు రాష్ట్రంలో ఎంతో మంది, లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మొన్న చిలుకూరు బాలాజీ కూడా ప్రసాదం పెడతంటే ట్రాఫిక్ మొత్తం జాయిపోయింది, 20-30 కిలోమీటర్లు. మరి ఇప్పుడు మరి దేవుడికి మీరైతే మొక్కితే మీకైనరు కదా. కొంచెం పాపం పిల్లలు కాని వాళ్ళకి కూడా ఒక మాట చెప్పండి, ఏం చెప్తారు? పిల్లలు కానీ మంచిగా ముడుపులు కట్టుకోవాలి. దేవుడు మాత్రము మంచిగా మొక్కి వెళ్ళదీస్తాడు, మంచిగా చేస్తాడు. పిల్లలు కాని వాళ్ళు కూడా ముడుపులు కట్టుకొని పోతే మళ్ళా సంవత్సరం వరకు అవుతారు.
అంతే అంతే సంవత్సరం తిరిగి అవుతారు. మీరు కూడా ఏం చెప్తారు? మీరు కూడా దేవుడి అనుగ్రహంతోనే మీకు పిల్లలు పుట్టారు అంతే కదా? లేదు నాకు ఇక్కడికి వచ్చి మొక్కి రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇదండి ఈ వీడియో చూసిన తర్వాతనైనా ఇక్కడ అనేక మంది హాస్పిటల్లో చుట్టూ ఫెర్టిలైజర్ సెంటర్ల చుట్టూ లక్షలు తగిలేస్తున్నారు. కానీ ఇక్కడ మల్లన్నకు వచ్చి మొక్కితే కొన్ని మంచి పనులు చేస్తే మంచి ఫలితం ఉంటుందని వాళ్ళు భక్తులే చెప్తున్నారు. మరి అట్లాంటి వాళ్ళకి మంచి జరగాలంటే వాళ్ళు వచ్చి ఒకరోజు నిద్ర చేయాలంటే ఇక్కడ అనేక వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా లేడీస్కి ఎస్పెషల్గా వాళ్ళు రాత్రి భాగవతం ఆడినప్పుడు కూడా చూడాలనుకుంటారట. ఒకరోజు రాత్రి పూట అంటే ఎక్కడ దేశ చరిత్రలోనే ఇట్లాంటి నేపథ్యం లేదు. ఒగ్గు కళాకారులు ఉన్నారు, భాగవత కళాకారులు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉండి చూడాలనుకుంటారు. ఎక్కడన్నా ఈ గుట్టలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రూములు ఉండాలి, మంచి వసతి గృహాలు కట్టించాలి. బట్టలు మార్చుకోవడానికైనా, స్నానాలు చేయడానికైనా, ఒక అర్ధగంట రెస్ట్ తీసుకోవడానికైనా, నిద్ర చేయడానికైనా ఉండాలి. ఇది సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఇది కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి దాకా పోనీ నాయన. ఇప్పుడు బాగలేని వాళ్ళు పిల్లలు కానీ వాళ్ళు వస్తారు, ఒక 5 వారాలు వండుకుంటామని వస్తాం. ఆ దేవుడు అన్నది మా కళలకు వస్తాడు, చెప్తాడు, ఏదైంది చెప్తాడు, కొంగుల వారేస్తాడు. కానీ నిద్ర పోతందుకు సత్రాలు ఉండాలి, మంచిగా ఉండాలి, తానాలు చేస్తేందుకు, బాత్రూమ్లు పోతేందుకు రేవంత్ రెడ్డి దాకా చెప్పేసాయి. నా పేరు లలిత, కరెక్ట్ చెప్పు, ఇంకేంది. ఇదండి రేవంత్ రెడ్డి గారు చేస్తారు కూడా, ఆయనకు కూడా మంచి పేరు వస్తుంది. లక్షల మంది భక్తులు ఉన్నారు కదమ్మా. తర్వాత ఇదే కొమరేలి తర్వాత ఇదే అసలు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం వస్తుంటారు. ఇక్కడ ఈ ఊరల్లో బోనాల కంటే కూడా పక్కన ఊర్లకి వెళ్ళి వచ్చే బోనాలే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ అట్లనే. ఇదండి నిజంగా ఇప్పుడు గుడులను డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుడికి వస్తే దేవుడి దగ్గరికి వస్తారు, ఎంతో ఆధ్యాత్మికం ఉంటుంది, మంచితనం ఉంటుంది, పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. మనసులందరూ కూడా అందరు మంచిగా ఉండాలని కోరుకుంటారు. సమాజం బాగుంటుంది. సమాజం బాగుండాలంటే గుడులు ఇంకా డెవలప్ కావాలి. ఇట్లాంటి మహత్యం ఉన్నటువంటి గుడులు ఇంకా ఎంతో డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఇలా యువత పెడదారిన పడుతున్నారు. వాళ్ళందరూ కూడా దైవభక్తి పెరగాలంటే ఇట్లాంటి గుడులు డెవలప్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భక్తులను పెంచాలంటే రేవంత్ రెడ్డి గారు దయచేసి 20-30 కోట్లు కేటాయించాలి సార్, బడ్జెట్లో కేటాయించి అన్ని వసతి గృహాలు కల్పించాలని కోరుకుంటూ అది ములకలపల్లి కాడ మల్లన్న కూడా అట్లనే చెయ్యాలి. సమ్మక్క సారక్కకి ఎట్లా చేసిండో ఈడ కూడా అట్లనే చెయ్యాలి. మీతో మల్లన్న దేవుడే మాట్లాడిస్తున్నాడు. మల్లన్న దేవుడే మాట్లాడిస్తుండు. ఇదండి ఇట్లా మాట్లాడేటోళ్ళు ఉంటే ఏ పని అని అవుతుంది. దేవుడు మరి ఇన్ని రోజులకు మరి కేసీఆర్ కట్టించిండు, ములకలపల్లినేమో రేవంత్ రెడ్డి కట్టియాలి. సమ్మక్క సారక్కది ఎట్లా కట్టించిండో ములకలపల్లి రేవంత్ రెడ్డి కట్టియాలి. మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పమ్మా. సామల లలిత. ఇది లలితమ్మ మరి చెప్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఈ వీడియో ఖచ్చితంగా పోవాలి. భవిష్యత్తులో మేమేం డిమాండ్ అమ్మాయి అయితే డిమాండ్ చేస్తుంది. ఇక మేము ములకాలపల్లిని కానీ ములకాలపల్లి మల్లయ్య భక్తుల ధర్నా అని పెడతాం. ఇక ఇన్ని రోజులు ఎస్సీల ధర్నా, ఎస్టీల ధర్నా, బీసీల ధర్నా, విద్యార్థుల ధర్నా ఉండే కదా. ఇప్పుడు ములకాలపల్లి మల్లన్న భక్తుల ధర్నాలు జరగక ముందే ఇక్కడ కనీస వసతులు కల్పించవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మల్లన్న దయతోని వచ్చే సంవత్సరం లోపే శంకుస్థాపన జరుగుతుందని మేము కోరుకుంటూ జై మల్లన్న, జై మల్లన్న.